హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందరి సెషన్‌లో చూసినట్లయితే యాంగులర్ అప్లికేషన్‌కి ఫైర్ బేస్ ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనేది ముందరి సెషన్‌లో చాలా డీటెయిల్‌గా అయితే డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఆల్సో యాంగులర్ ప్రాజెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అండ్ ఫైర్ బేస్‌లో అప్లికేషన్‌ని ఏ విధంగా రిజిస్టర్ చేయాలి, రిజిస్టర్ చేసిన తర్వాత కాన్ఫిగరేషన్స్ అనేవి యాంగులర్ అప్లికేషన్‌లో ఏ విధంగా ప్లేస్ చేయాలి అనేది చాలా డీటెయిల్‌గా ముందరి సెషన్‌లో అయితే డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ సెషన్‌లో ఫైర్ బేస్ డేటాబేస్ యూజ్ చేసి యాంగులర్‌లో క్రడ్ ఆపరేషన్స్ అనేటివి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఈ సెషన్‌లో అయితే చాలా డీటెయిల్‌గా అయితే చూసుకుందాం. అండ్ దీంట్లో మెయిన్‌గా ఫోకస్ చేసేదేందంటే కస్టమర్ కాడ నుంచి అంటే యూజర్ కాడ నుంచి డేటా తీసుకొని ఆ డేటా అనేది డేటాబేస్‌లో ఏ విధంగా మెయింటైన్ చేయాలి? ఫైర్ బేస్ డేటాబేస్‌లో ఏ విధంగా మెయింటైన్ చేయాలి? అండ్ యాంగులర్ అప్లికేషన్ ఫైర్ బేస్‌తో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతుంది? ఈటిల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. సో, ఈ వీడియో ఫుల్‌గా చూసినట్లయితే యాంగులర్ అప్లికేషన్‌లో ఫైర్ బేస్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి? ఫైర్ బేస్‌తో ఏ విధంగా ఇంటరాక్ట్ అవ్వాలి అనే దాని మీద మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే కస్టమర్ డీటెయిల్స్ అనేటివి మెయింటైన్ చేస్తూ ఉంటాం. కస్టమర్ డీటెయిల్స్ ఇక్కడ క్రియేట్ కస్టమర్ అనే బటన్ ఒకటుంది. అండ్ ఆల్సో ఇక్కడ టేబుల్ గూడా ఒకటుంటుంది. కస్టమర్ డీటెయిల్స్ అనేవి కస్టమర్ రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉన్నారో ఈ టేబుల్‌లో అయితే ఆ డేటా అయితే కస్టమర్ డీటెయిల్స్ అయితే ఒక టేబుల్ వైస్‌లో అయితే చూపిస్తుంది. సో, ఈ టేబుల్ ఆఫ్ డేటాని అండ్ ఈ కస్టమర్ క్రియేషన్ ఫంక్షనాలిటీని ఏ విధంగా మెయింటైన్ చేయాలి? అండ్ ఆల్సో ఇక్కడ కస్టమర్ ఎవరైతే రిజిస్టర్ అవుతున్నారో ఇక్కడ రోలో అంటే ఈ టేబుల్‌లో చూసినట్లయితే ఈ డేటా అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. అండ్ ఒక్కొక్క రోలో అంటే ఒకవేళ కస్టమర్ డీటెయిల్స్ గాని ఉన్నట్లయితే ఒక్కొక్క రోలో ఎండ్ ఆఫ్ ది రో ఈ రోలో చూసినట్లయితే డిలీట్ అండ్ ఎడిట్ ఫంక్షనాలిటీ కూడా ఉంటుంది. డిలీట్ గాని క్లిక్ చేసినట్లయితే ఈ రో డీటెయిల్స్ అనేవి డిలీట్ అవుతుంది. అండ్ ఎడిట్ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఫార్మ్ ఓపెన్ అయ్యి ఏమన్నా మోడిఫికేషన్స్ అనేవి చేసినట్లయితే అలా ఆ విధంగా చేసుకోవచ్చు. ఓకే. ఒకసారి డెమో చూపిస్తాను. డెమో చూసిన తర్వాత దీని యొక్క ఈ అప్లికేషన్ డిజైన్ అనేది ఏ విధంగా చేయాలి అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్లిక్ ఆన్ ది క్రియేట్ కస్టమర్. ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ ఈ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది పాపప్. ఈ పాపప్ ఇంప్లిమెంటేషన్ అనేది యాంగులర్‌లో ఏ విధంగా చేస్తారంటే మ్యాట్ డైలాగ్ యూజ్ చేయాలి. ఆ మెటీరియల్ అంటే యాంగులర్ మెటీరియల్స్ ఉంటాయి. యాంగులర్ మెటీరియల్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేయాలి? తర్వాత ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి? ఆ మెటీరియల్ మ్యాట్ డైలాగ్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి యాంగులర్‌లో అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇక్కడ చూసినట్లయితే సబ్మిట్ బటన్ అండ్ క్యాన్సిల్ బటన్ ఉంది. ఇక్కడ ఫార్మ్ డీటెయిల్స్ అన్నీ తీసుకుందాం ఫస్ట్. లాస్ట్ నేమ్ నెల్లూరు. ఓకే. ఇండియా. ఆల్రెడీ ఉన్నాయి ఈ డీటెయిల్స్ అన్నీ ముందర నేను ట్రై చేసినవి. ఓకే. ఫైన్. ఇక్కడ సబ్మిట్ గాని క్లిక్ చేసినట్లయితే డేటాబేస్‌లో డేటా అయితే స్టోర్ అవుతుంది. అది ఏ విధంగా చూడండి. ఫస్ట్ క్లిక్ ఆన్ ది సబ్మిట్. చూడండి ఇక్కడ టేబుల్ ఆఫ్ డేటాలో చూసినట్లయితే ఇక్కడ ఒక రోలో పర్టిక్యులర్ డీటెయిల్స్ అయితే స్టోర్ అయ్యి ఉన్నాయి. చూడండి దినేష్ యూజర్ నేమ్ దినేష్ మనం ఏదైతే ఫార్మ్‌లో డీటెయిల్స్ ఇచ్చున్నామో ఆ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ టేబుల్ ఆఫ్ డేటాలో అయితే స్టోర్ అయ్యి ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే డిలీట్ బటన్ ఉంది. అండ్ ఆల్సో ఎడిట్ బటన్ కూడా ఉంది. ఇది ఈట్లి మీద గాని క్లిక్ చేసినట్లయితే వాటి ఫంక్షనాలిటీస్ అనేవి ఎగ్జిక్యూషన్ అనేది జరగద్ది. ఓకే. ఒకసారి డేటాబేస్‌లో చూద్దాం. చూడండి ఈ విధంగా స్టోర్ అవుతుంది. ఇది జేసన్ ఆబ్జెక్ట్ మాదిరిగా అయితే స్టోర్ అవుతుంది. ఈ కస్టమర్స్ అంటే ఎస్‌క్యూఎల్ డేటాబేస్‌లో చూసినట్లయితే టేబుల్స్ అండ్ రోస్‌తో మనం డేటా అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాం. కానీ ఫైర్ బేస్ డేటాబేస్‌లో చూసినట్లయితే ఒక జేసన్ ఆబ్జెక్ట్‌తోనే మనం డేటా అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి ఇయన్నీ నోడ్స్ అన్నమాట. ఇయన్నీ నోడ్స్. ఇక్కడ కీ చూసినట్లయితే యూనిక్ కీ ఇది. ఈ కీ అనేది జనరేట్ అవుతుంది. యూనిక్ కీ అనేది జనరేట్ అవుతుంది. చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రూట్ అనేది కస్టమర్స్‌లో ఉంది. కస్టమర్స్ ఇన్‌సైడ్ ఈ యూనిక్ కీతో ఈ వాల్యూస్ అనేవి అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది స్టోర్ అయ్యింది. అన్ని డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. ఫైర్ బేస్‌లో చూసినట్లయితే డేటాని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే ఈ కీస్ యూజ్ చేసే యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈమెయిల్‌తో ఉన్న డీటెయిల్స్ కావాలి అంటే ఈమెయిల్‌తో ఉన్న డీటెయిల్స్ అనేవి మనం రిట్రైవ్ చేసుకోవాలి డేటాబేస్ నుంచి అని మనం అనుకున్నట్లయితే ఇక్కడ కస్టమర్స్ రూట్ నోడ్ ఏంది కస్టమర్స్. కస్టమర్స్ ఇన్‌సైడ్ పర్టిక్యులర్ కీలో డీటెయిల్స్ అనేవి చెక్ చేస్తూ ఉంటాం. ఆ కీలో ఉండే ఆబ్జెక్ట్ అంటే ఈ కీలో ఉండే ఆబ్జెక్ట్ ఈ వాల్యూస్ ఉంటాయి కదా! ఇవి ఈమెయిల్ గాని ఈ ఈమెయిల్‌తో గాని చెక్ చేసినట్లయితే ఒకవేళ ఈక్వల్ అయినట్లయితే ఈ నోడ్ అనేది అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫైర్ బేస్ డేటాబేస్ నుంచి యాక్సెస్ చేసుకునే విధానం ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే గైస్ ఇది చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఎస్‌క్యూఎల్ వేరే డేటాబేస్‌తో కంపేర్ చేసినట్లయితే. ఎందుకు అన్నట్లయితే మనకి ప్రోగ్రామాటికల్‌గా చూసినట్లయితే బేసిక్స్ అనేవి చాలా ఈజీగా అయితే మనం చేసుకుంటూ ఉంటాం. అంటే అరేస్ మెయింటైన్ చేయడం గాని, డిక్షనరీస్ మెయింటైన్ చేయడం గాని, డిక్షనరీలో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవడం గాని, అండ్ డిక్షనరీలో డేటాని మోడిఫికేషన్స్ చేయడం గాని, ఇవన్నీ చాలా ఈజీగా అయితే చేస్తుంటాం. సో, ఆ విధంగానే ఇవి కూడా డేటా ఒక్కసారి యాక్సెస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్
మోడిఫికేషన్స్ గాని ఇవన్నీ చాలా ఈజీగా అయితే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో, ఈ NoSQL డేటాబేస్ అన్ని ఈ విధంగానే ఉంటాయి. అంటే ఈ మాదిరిగానే జేసన్ ఆబ్జెక్ట్ అని మనం యాక్సెస్ చేసుకొని మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే. ఫైన్. మనం ఫంక్షనాలిటీలోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దీనికి ఒక ఫంక్షనాలిటీ అంటే దీని యొక్క కాంపోనెంట్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటదంటే, యాంగులర్‌లో ప్రతి ఒక్కటి కాంపోనెంట్ బేస్డ్ మీదే ఉంటుంది. కాంపోనెంట్స్ క్రియేట్ చేసి వాటి యొక్క ఫంక్షనాలిటీస్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. ఒకటి టేబుల్ ఆఫ్ డేటాని మెయింటైన్ చేయడం. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ బటన్ ఉంది కదా! క్రియేట్ కస్టమర్ బటన్. ఈ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈ పాపప్ అనేది ఓపెన్ చేయడం. ఈ 2 ఫంక్షనాలిటీస్ ఈ ఫస్ట్ పేజ్‌లో హోమ్ పేజ్‌లో అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ డిలీట్ ఫంక్షనాలిటీ అండ్ ఎడిట్ ఫంక్షనాలిటీ. ఈటికి కాంపోనెంట్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అన్నట్లయితే ఇదంతా ఒక టేబుల్‌లోనే ఈటిల్ని మెయింటైన్ చేస్తున్నాం. చూడండి. ఈ టేబుల్‌లోనే ఈ ఈ మెయింటైన్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ విడివిడిగా కనపడే కాంపోనెంట్స్ ఏమేమిటివంటే ఇక్కడ ఒక క్రియేట్ కస్టమర్ బటన్ అండ్ ఈ టేబుల్ ఆఫ్ డేటా ఈ 2 విడివిడిగా మనకి కనబడుతున్నాయి. సో, ఈ రెండిటికి 2 కాంపోనెంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఒక కాంపోనెంట్ వచ్చి కస్టమర్ టేబుల్ డేటా అనేటట్టు ఒకటి కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చి క్రియేట్ కస్టమర్ కాంపోనెంట్ అనేదైతే క్రియేట్ చేద్దాం. సో, ఈ విధంగా క్రియేట్ చేసిన ఈ కాంపోనెంట్స్ 2 క్రియేట్ చేసిన తర్వాత ఈట్ల మీద ఫంక్షనాలిటీస్ అనేవి ఇంప్లిమెంట్ అయితే చేద్దాం. యాంగులర్ CLI కమాండ్ విచ్ ఈస్ ngGC కాంపోనెంట్ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ కస్టమర్ అనే కాంపోనెంట్ నేమ్ అయితే ఇస్తున్నాను. సో, క్లిక్ ఆన్ ది ఎంటర్. G ఫర్ జనరేట్, C ఫర్ కాంపోనెంట్. జనరేట్ కాంపోనెంట్ నేమ్ ఈ విధంగా ఇవ్వాలి. ఈ విధంగా ఇచ్చినట్లయితే కాంపోనెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక్కొక్క కాంపోనెంట్‌లో ఏమేం ఫైల్స్ ఉంటాయంటే CSS ఫైల్ ఉంటుంది అండ్ HTML ఫైల్ ఉంటుంది అండ్ కాంపోనెంట్.ts ఫైల్ ఉంటుంది. ఈ spec.ts ఫైల్ అనేది టెస్టింగ్ ఫైల్. దీంతో మనకు అవసరం లేదు. అండ్ మాడ్యూల్.ts ఫైల్ ఉంటుంది. మాడ్యూల్.ts ఫైల్‌లో ఏమన్నా ఇంపోర్ట్ చేసుకునేవి అంటే థర్డ్ పార్టీ ప్యాకేజెస్ గాని, థర్డ్ పార్టీ లైబ్రరీస్ గాని ఏమైనా ఇంపోర్ట్ చేసుకున్నటివి ఇక్కడ అంటే థర్డ్ పార్టీ మాడ్యూల్స్ గాని ఇంపోర్ట్ చేసుకున్నటివి ఇక్కడైతే మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. app.module.tsలో ఏమన్నా ప్యాకేజెస్‌తో మనం వర్క్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడైతే రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ కాంపోనెంట్.html పేజ్‌లో వచ్చి వ్యూ అంటే HTMLతో మనం కోడ్ చేస్తాం కదా! ఆ కోడ్ అనేది ఇక్కడ ఇస్తాం. డైనమిక్ వేలో అయితే ఇస్తాం. అంటే యాంగులర్ డైరెక్టివ్స్ యూజ్ చేసి కానీ చాలా ఉంటాయి. అవి HTML డిజైన్ పార్ట్ ఈ విధంగా ఉండాలి అనేది చేయాలి అనుకున్నట్లయితే HTML ఫైల్‌లో అయితే చేస్తాం. అండ్ CSS ఫైల్ చూసినట్లయితే ఇట్స్ ఎ డిజైన్ పార్ట్. అంటే స్టైలిష్‌గా డిజైన్ చేయాలి అనుకున్నట్లయితే CSS పార్ట్‌లో మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఉంటుంది కాంపోనెంట్ స్ట్రక్చర్ అనేది. ఓకే. ఒక కాంపోనెంట్ అయితే క్రియేట్ అయిపోయింది విచ్ ఈస్ క్రియేట్ కస్టమర్. నెక్స్ట్ కస్టమర్ డీటెయిల్స్ లేదా కస్టమర్ టేబుల్ డేటా ఎనీథింగ్ ngGC టేబుల్ కస్టమర్ టేబుల్ అయితే ఇచ్చాను. ఇంకో కాంపోనెంట్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఆల్సో డేటాబేస్‌తో మనం ఇంటరాక్ట్ కావాలి అంటే డేటాబేస్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి కోడ్ చేయాలి అనుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ కాంపోనెంట్ ఫైల్స్‌లో కూడా చేసుకోవచ్చు. కానీ సర్వీస్ ఫైల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. అంటే డేటాబేస్‌తో ఇంటరాక్ట్ కావాలి అన్నా లేదా APIs యూజ్ చేయాలి అన్నా అంటే రెస్ట్‌ఫుల్ APIs యూజ్ చేయాలి అన్నా లేదా థర్డ్ పార్టీ APIs యూజ్ చేయాలి అన్నా సర్వీస్ ఫైల్స్‌తో అయితే మనం మెయింటైన్ చేస్తుంటాం. సో, ఒక సర్వీస్ ఫైల్ కూడా మెయింటైన్ చేద్దాం. అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ 2 కాంపోనెంట్స్ ఇక్కడ కాంపోనెంట్స్ మనం క్రియేట్ చేస్తున్నామో, ఈ కాంపోనెంట్స్ నుంచి డేటాబేస్‌తో మనం ఇంటరాక్ట్ కావాలి అనుకున్నట్లయితే ఒక సర్వీస్ ఫైల్ అయితే చేద్దాం. ఇట్స్ ఎ ఇంజెక్టబుల్ ఫైల్. అవి క్రియేట్ చేయాలి అనుకున్నట్లయితే దానికి ఒక కమాండ్ ఉంది విచ్ ఈస్ C ఫర్ కాంపోనెంట్ రైట్. ఇప్పుడు S యూజ్ చేయాలి. S ఫర్ సర్వీస్ ఫైల్. ఒక ఫోల్డర్‌లో అయితే స్టోర్ చేసి పెట్టుకుందాం విచ్ ఈస్ ఫైర్ బేస్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేద్దాం. ఈ విధంగా ఇచ్చినట్లయితే ఒక సర్వీస్ ఫైల్ జనరేట్ అవుతుంది. షేర్డ్ అనే ఫోల్డర్‌లో ఇక్కడ చూద్దాం. చూడండి ఇక్కడ షేర్డ్ అనే ఫోల్డర్‌లో ఫైర్ బేస్ spec.tsతో అవసరం లేదు. firebase.service.ts ఫైల్ ఇట్స్ ఇంజెక్టబుల్ ఫైల్. దీంట్లో అయితే మనం ఫైర్ బేస్‌తో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఈ కాంపోనెంట్స్‌లో మనం ఒక కాల్ చేయాలి. ఫంక్షన్స్ అనేవి ఫైర్ బేస్ ఫంక్షన్స్ ఏవైతే యూజ్ చేస్తున్నామో వాటిని కాల్ చేసి ఈ సర్వీస్ ఫైల్ నుంచి కాల్ చేసి అంటే ఈ కాంపోనెంట్స్ నుంచి కాల్ చేసి సర్వీస్ ఫైల్‌లో ఉన్న ఫంక్షన్స్‌ని డేటా అనేది రిట్రైవ్ చేసుకోవచ్చు. ఓకే గైస్ ఇంకా ఫంక్షనాలిటీలోకి అయితే ఎంటర్ అవుదాం. దీంట్లో HTML డిజైన్ పార్ట్ ఎవరికైనా తెలియనట్లయితే నో ప్రాబ్లమ్. ఎవరైనా సపోర్టర్స్ ఉన్నట్లయితే వాళ్ళ హెల్ప్ తీసుకొని
ఈ డిజైన్ పార్ట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. అంటే చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిరు డిజైన్ పార్ట్ మీద. సో, ఎవరైనా డిజైనర్ ఉంటే మీకు తెలిసిన డిజైనర్ ఉంటే అంటే ప్రాక్టీస్ కోసమైనా సరే డిజైనర్ ఉంటే డిజైనర్ హెల్ప్ తీసుకొని ఒక డిజైన్ పార్ట్ అనేది రెడీ చేసి పెట్టుకోండి. అండ్ దాని మీద ఫంక్షనాలిటీస్ అనేటివి మనం ఇస్తూ ఉండాలి. సో, నేను కూడా డిజైన్ పార్ట్‌లో మరీ అంత గుడ్ ఏం కాదు. సో, నేను డిజైనర్ నుంచి ఒక హెల్ప్ అయితే తీసుకున్నాను. జస్ట్ బేసిక్ అండర్‌స్టాండింగ్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. సో, ఆ డిజైన్ పార్ట్ అనేది మీకు ఆల్రెడీ నేను తీసుకున్నాను కాబట్టి దాని గురించి పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే జస్ట్ ఈ హెచ్‌టీఎంఎల్ పార్ట్ పర్టిక్యులర్ హెచ్‌టీఎంఎల్ పార్ట్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఒకటైతే డిస్కస్ చేసుకుందాం. ఓకే గైస్. ఓపెన్ ది డిజైన్ పార్ట్. అండ్ ఆల్సో ఫస్ట్ థింగ్ కొన్ని రిఫరెన్సెస్ మనం యూజ్ చేయాలి అంటే స్టైలిష్ బటన్స్ క్రియేట్ చేయాలి అన్నా లేదా యానిమేషన్స్ అనేవి కొన్ని యానిమేషన్స్ ఉంటాయి. అంటే బ్రౌజర్ యానిమేషన్స్ అవి అన్నీ ఉంటాయి. అండ్ బూట్ స్ట్రాప్ ఎలిమెంట్స్ అనేవి మనం కొన్ని యూజ్ చేస్తూ ఉంటాం. అంటే స్టైలిష్ బటన్స్ కానీ, స్టైలిష్ ఫార్మ్స్ గానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నట్లయితే కొన్ని రెఫరెన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఆ రెఫరెన్స్ అనేది మన యాంగులర్ అప్లికేషన్‌లో ప్లేస్ చేయాలి. అవి ఏ విధంగా చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్నాను. మీకు డిస్క్రిప్షన్‌లో మీకు షేర్ చేస్తాను. ఈ బూట్‌స్ట్రాప్ ఎలిమెంట్స్‌ని యూజ్ చేయాలి అనుకున్నట్లయితే ఈ విధంగా ఈ కోడ్స్ ఇక్కడ హెచ్‌టీఎంఎల్ కోడ్ ఉంది కదా! ఇది index.html అనే ఫైల్‌లో అయితే ప్లేస్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ అప్లికేషన్ రన్ చేసినప్పుడు కొన్ని లింక్స్ అయితే ఇచ్చున్నాడు. కానీ మనం ఇక్కడ ప్లేస్ చేద్దాం లింక్స్ అనేటివి. ఓకే. ఫైన్. ప్లేస్ చేశాను. ఇది ఆల్రెడీ నేను లైబ్రరీ అనేది డౌన్‌లోడ్ చేశాను. ఒకవేళ ఇక్కడ మీకు గాని హైలైట్ అయినట్టయితే అంటే ఈ విధంగా హైలైట్ అవుతుంది. ఈ విధంగా హైలైట్ అయినట్లయితే ఇక్కడ జస్ట్ ప్లేస్ చేసినట్లయితే కర్సర్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ లేదా డౌన్‌లోడ్ లైబ్రరీ అనేది ఉంటుంది. అది డౌన్‌లోడ్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవుతుంది. సో, నేను ఆల్రెడీ నా అప్లికేషన్‌లో డౌన్‌లోడ్‌లో ఉంది కాబట్టి ఆల్రెడీ డౌన్‌లోడ్ అయ్యింది కాబట్టి ఈ 2 లైబ్రరీస్ అనేటివి నేను సెపరేట్‌గా డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఆల్సో ఇక్కడ స్క్రిప్ట్ ఉంటుంది. జేక్వెరీ స్క్రిప్ట్ అండ్ ఇక్కడ బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన స్క్రిప్ట్ అయితే ఉంటుంది. ఇదొచ్చి బాడీ ట్యాగ్‌లో స్టార్టింగ్ అయితే ప్లేస్ చేసేయండి. ఈ విధంగా ఇది కూడా డౌన్‌లోడ్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అయితే డౌన్‌లోడ్ చేసున్నాను. సో, క్లిక్ ఆన్ సేవ్. నెక్స్ట్ ఇక్కడ కావాల్సిన రిఫరెన్స్ లింక్స్ అండ్ స్క్రిప్ట్స్ అనేవి ఇక్కడ మనం ఇంపోర్ట్ అయితే చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇండెక్స్ హెచ్‌టీఎంఎల్‌లో చేసుకోవాలి అది కూడా. ఇప్పుడు డిజైన్ పార్ట్ మీద ఫోకస్ చేద్దాం. డిజైన్ పార్ట్ ఆల్రెడీ నేనైతే కోడ్ అనేది తీసుకున్నాను. టేబుల్ డిజైన్ పార్ట్ తీసుకుందాం. టేబుల్ డిజైన్ పార్ట్ చూసినట్లయితే ఇక్కడ ఈ విధంగా అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ప్లేస్ ఇట్ ఆన్. ఇక్కడ ప్లేస్ చేయండి ఆ కోడ్‌ని. ఇక్కడ పేస్ట్ చేయండి కోడ్‌ని. యాంగులర్ కోడ్‌ని. ఓకే గైస్. ఇక్కడ కస్టమర్ టేబుల్ కాంపోనెంట్ హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో చూసినట్లయితే టేబుల్‌కి కావాల్సిన హెచ్‌టీఎంఎల్ కోడ్ అనేది ఇక్కడ ఇచ్చున్నాం. ఇది స్టాటిక్ వేలోనే ఇచ్చినాం. డైనమిక్ వేలో అయితే ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టేబుల్‌లో చూసినట్లయితే అంటే టేబుల్ బ్లాక్‌లో చూసినట్లయితే ఇక్కడ నుంచి టేబుల్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ హెడర్స్ చూడండి. టీహెచ్ అంటే హెడర్స్ అంటే టేబుల్‌కి సంబంధించిన హెడర్స్ అనేవి ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ చూసినట్లయితే సీరియల్ నంబర్, యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ సిటీ అండ్ పోస్టల్ కోడ్, కంట్రీ ఈ మాదిరిగా హెడర్స్ అయితే ఇచ్చినాం. అంటే స్ట్రెయిట్ రోలో అయితే స్టార్టింగ్ హెడర్స్ అవుపడుతుంది కదా! టేబుల్‌లో ఆ హెడర్స్ అనేవి ఇక్కడ టీహెచ్ ట్యాగ్ ఇచ్చేసి ఈ మాదిరిగా అయితే ఇచ్చేస్తున్నాం. అండ్ ఆల్సో టేబుల్ బాడీలో చూసినట్లయితే రో డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో, ఆ రో డీటెయిల్స్ అనేవి ఏ విధంగా ఇవ్వాలంటే టీఆర్ అంటే రోకి సంబంధించింది, టేబుల్ రోకి సంబంధించింది. సో, టేబుల్ రోలో ఒక్కొక్క రోలో ఏమేమి ఇవ్వాలంటే అంటే ఇక్కడ చూసినట్లయితే ఒక ఫస్ట్ కాలమ్ అనేది ఏముంటుంది? సీరియల్ నంబర్ కాలమ్ ఉంటుంది. సో, సీరియల్ నంబర్ కాబట్టి ఉండేది ఇక్కడ స్టాటిక్‌గా 1 అయితే ఇచ్చినాను. అండ్ సెకండ్ కాలమ్‌కి సంబంధించింది యూజర్ నేమ్, నెక్స్ట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఈ విధంగా స్టాటిక్ డేటా అంటే టేబుల్‌లో ఉన్న రోస్ అనేవి స్టాటిక్ డేటా ఒక యూజర్ డీటెయిల్స్ అయితే ఇచ్చినాను. మనం దీన్ని డైనమిక్‌గా మెయింటైన్ చేయాలి అనుకున్నట్లయితే మనకి యాంగులర్‌లో కొన్ని డైరెక్టివ్స్ అయితే ఉన్నాయి. విచ్ ఈస్ ఎన్‌జీ-ఫర్ గాని, ఎన్‌జీ-ఇఫ్ గాని కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి అనుకున్నట్లయితే ఎన్‌జీ-ఇఫ్ ఇచ్చేసి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. అంటే కోడ్‌ని రిస్ట్రిక్ట్ చేయాలి అనుకున్నట్లయితే అంటే హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌ని. అండ్ ఆల్సో ఎన్‌జీ-ఫర్ యూజ్ చేసినట్లయితే ఎన్‌జీ-ఫర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ లూప్ అనేది లూపింగ్ చేస్తూ ఉంటుంది కదా! అలాగే ఇక్కడ కూడా హెచ్‌టీఎంఎల్ అంటే ఇక్కడ రోస్ అనేవి డైనమిక్ వేలో ఉండాలి కాబట్టి అంటే ఇక్కడ స్టాటిక్‌గా ఇచ్చేసాం. ఒక టేబుల్‌లో చూసినట్లయితే మల్టిపుల్ రోస్ అయితే మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. సో, ఇవి డైనమిక్ వేలో ఉండాలి అన్నట్లయితే మల్టిపుల్ రోస్ కోసం ఫర్ లూప్ అయితే యూజ్ చేయొచ్చు. ఫర్ లూప్ యూజ్ చేసి మల్టిపుల్ రోస్‌ని ఏ విధంగా మెయింటైన్ చేయొచ్చు అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇక్కడ బటన్స్ అనేవి ఉన్నాయి. ఎడిట్ కోసం, డిలీట్ కోసం ఈ బటన్స్ అనేవి ఒక స్టాటిక్ వేలో అయితే ఇచ్చున్నాం. ఇది కూడా ఒక రోకి సంబంధించిందే కాబట్టి టేబుల్ డెఫినిషన్‌లోనే ఇచ్చున్నాం.
టీటీ టీటీ బ్లాక్‌లోనే ఇచ్చినాం. సో, ఇక్కడికి ఎండ్ అవుతుంది రో అనేది. సో, ఇక్కడ ఎండ్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ అయితే ఇచ్చినాం. అండ్ బాడీ కూడా ఎండ్ అవుతుంది. టేబుల్ కూడా ఎండ్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది హెచ్‌టీఎంఎల్‌లో స్ట్రక్చర్ అనేది. సో, డోంట్ వర్రీ గైస్, హెచ్‌టీఎంఎల్ అంటే ఖచ్చితంగా రావాల్సిన అవసరం లేదు. మనం ఈజీగా అర్థమవుతుంది. ఇట్స్ అండర్‌స్టాండబుల్ ఓన్లీ. అంటే ట్యాగ్స్ అనేవి ఏ ట్యాగ్ అనేది ఏ డిజైన్ పార్ట్‌కి సంబంధించినయి అనేది ట్రాక్ చేసినట్లయితే ఇట్స్ ఎనఫ్. ఇప్పుడు ఈ అప్లికేషన్‌ని రన్ చేద్దాం. రన్ చేయాలనుకున్నట్లయితే ఒక కమాండ్ ఉంది. CLI కమాండ్ విచ్ ఈస్ ng serve. ng serve అయితే ఈ విధంగా ఇవ్వాలి. ఈ విధంగా ఇచ్చినట్లయితే అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. ఏ పోర్ట్‌లో రన్ అవుతుంది? 4200లో రన్ అవుతుంది. చూద్దాం గైస్. వి హావ్ టు వెయిట్ ఫర్ ఇట్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే. అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయితే కంపైల్ అయింది. అండ్ ఇప్పుడు పోర్ట్‌లో చూద్దాం. 4200 పోర్ట్‌లో ఇక్కడ చూసినట్లయితే ఏం చూపియట్లేదు. వి హావ్ టు సీ ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అనేది చూడాలి అనుకున్నట్లయితే ఇక్కడ కన్సోల్‌లో చూడొచ్చు. ఓకే. ఫైన్. మనం కాంపోనెంట్ ఇక్కడ టేబుల్ కాంపోనెంట్ అనేది ఇక్కడ జస్ట్ కాంపోనెంట్‌లోనే ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం. కాకపోతే దీన్ని మనం కాల్ చేయలేదు. ఈ కాంపోనెంట్‌ని మనం కాల్ చేయాలి. అంటే రూట్ కాంపోనెంట్ కాడ్నుంచి అప్లికేషన్ అనేది అంటే స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఇక్కడ యాప్.కాంపోనెంట్.html అనే పేజ్‌లో ఏదైతే కాంపోనెంట్ అనేది మనం కాల్ చేస్తున్నామో అక్కడి నుంచి ఈ హెచ్‌టీఎంఎల్ రెండరింగ్ అయితే జరుగుతుంది. సో, అది కాల్ చేయాలనుకున్నట్లయితే కాంపోనెంట్ కస్టమర్ టేబుల్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్ అనే ఫైల్‌లోకెళ్ళి, అంటే టేబుల్ కదా మనం ఫస్ట్ చూపియాలి అనుకునింది. సో, దీన్ని ఈ సెలెక్టర్‌ని కాపీ చేయండి అండ్ పేస్ట్ ఇట్ ఇన్ రూట్ కాంపోనెంట్ యాప్.కాంపోనెంట్.html ఫైల్ ఉంటుంది కదా! దాంట్లో పేస్ట్ చేయాలి. ట్యాగ్ మాదిరిగా యూజ్ చేసి ఈ మాదిరిగా చేసినట్లయితే ఓకే. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి, అంటే ఇక్కడ యాప్ కాంపోనెంట్‌లో హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో ఏదైతే ఉంటుందో అదైతే రెండర్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే యాప్ కస్టమర్ టేబుల్ అనేది రెండర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇదైతే కాల్ చేసాం ఈ కాంపోనెంట్‌ని. ఇప్పుడు చూద్దాం. చూడండి గైస్, స్టాటిక్ వేలోనే ఇచ్చున్నాం అన్నీ. అంటే స్టాటిక్ వేలోనే టేబుల్ డేటా అనేది ఇచ్చున్నాం కాబట్టి ఈ విధంగా అయితే జరిగింది. ఇంకా ఇది క్లిక్ చేసినట్లయితే ఏ ఫంక్షనాలిటీస్ అంటే ఏది ఇంకా రన్ కాలేదు. అండ్ ఇక్కడ డిలీట్ క్లిక్ చేసినా, ఎడిట్ క్లిక్ చేసినా దేని యొక్క ఫంక్షనాలిటీస్ అనేవి మనం ఇవ్వలేదు కాబట్టి ఈ జస్ట్ ఈ స్టాటిక్ వేలోనే ఇచ్చున్నాం కాబట్టి ఈ విధంగా అయితే ఉంది. ఓకే. ఫస్ట్ మనం దేన్ని ఇంప్లిమెంటేషన్ చేద్దామంటే క్రియేట్ కస్టమర్‌ని ఇంప్లిమెంటేషన్ చేద్దాం. నెక్స్ట్ ఫార్మ్ ఎప్పుడైతే క్రియేట్ చేసేస్తామో, అంటే ఫార్మ్‌కి సంబంధించిన ఫీల్డ్స్ అనేవి ఎప్పుడైతే క్రియేట్ చేసేస్తామో, నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ చేసిన తర్వాత అంటే దాని యొక్క ఫంక్షనాలిటీస్ అనేవి ఈ కాంపోనెంట్ యొక్క ఫంక్షనాలిటీస్ అనేవి కంప్లీట్‌గా అయిన తర్వాతే ఈ టేబుల్ మీద కాన్సంట్రేట్ చేద్దాం. సో, ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తామో పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పాపప్ ఓపెన్ కావాలి అనుకున్నట్లయితే మనం మ్యాట్ డైలాగ్స్ అనేవి యూజ్ చేయాలి. యాంగులర్ మెటీరియల్ ఒకసారి చూపిస్తాను. దాని యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి మెటీరియల్‌కి సంబంధించింది, యాంగులర్ మెటీరియల్‌కి సంబంధించిన ఏ మెటీరియల్స్ కాంపోనెంట్స్ ఉంటాయి అనేవి ఒకసారి చూద్దాం. అంటే చాలా స్టైలిష్ వేలో అంటే ఫార్మ్స్ అనేవి మనం డిజైన్ చేయొచ్చు. ఫస్ట్ చూపిస్తాను యాంగులర్ మెటీరియల్ అనేది. చూడండి, ఇక్కడ కాంపోనెంట్స్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఆటో కంప్లీట్ ఎలా ఆఫ్ చేయాలి అని, అండ్ బాటమ్ షీట్, బటన్ టాగుల్స్, ఇవన్నీ బటన్స్ చూడండి ఈ విధంగా ఉంటాయి. ఈ బటన్స్ అన్ని మనం అంటే క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి ఇవన్నీ మనం యాక్సెస్ చేసుకోవాలి అన్నట్లయితే ఇవన్నీ అంటే ఈ మాదిరిగా బటన్స్ అనేవి రావాలి అనుకున్నట్లయితే యాంగులర్ మెటీరియల్‌ని ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ కార్డ్స్ చూడండి ఈ విధంగా ఉంటాయి కార్డ్స్ అనేటివి. అండ్ చెక్ బాక్సెస్, డేట్ పిక్కర్ అంటే క్యాలెండర్ ఉంటుంది కదా! ఆ క్యాలెండర్స్ అనేటివి ఇక్కడ చూపించినట్లయితే చేసుకోవచ్చు. ఈ విధంగా క్యాలెండర్స్ అనేటివి చేసుకోవచ్చు. సో, డైలాగ్స్ అంటే ఇట్లాగే పాపప్స్ ఉంటాయి కదా! అవి. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేసినట్లయితే ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఈ మాదిరిగా ఒక పాపప్ అనేది క్రియేట్ చేయాలి అనుకున్నట్లయితే, దీంట్లో ఫార్మ్ అనేది క్రియేట్ చేయాలి అనుకున్నట్లయితే అవి ఈ డైలాగ్ ఉంది కదా! ఇది యూజ్ చేయాల్సింది. మనం దీంట్లో ఈ ఏపీఐ మీద క్లిక్ చేసినట్లయితే ఇదిగో ఈ మాడ్యూల్ ఉంది కదా! ఈ మాడ్యూల్‌ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నట్లయితే మనం విడిగా ఇన్‌స్టాల్ అయితే చేసుకోవాలి. అంటే ఎన్‌పీఎం ద్వారా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అవి ఏ విధంగా చేయాలి అనేది అయితే చూద్దాం. మెటీరియల్ గెట్ స్టార్టెడ్.
ఇక్కడ చూడండి ఇన్‌స్టాల్ యాంగులర్ మెటీరియల్ ఉంది కదా! ఎన్‌జీ యాడ్ యాంగులర్ మెటీరియల్ అయితే ఎయాలి. ఫస్ట్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అంటే ఎన్‌పీఎం ద్వారా ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇది యూజ్ చేయాలి ఈ కమాండ్ అనేది. ఫస్ట్ ఇన్‌స్టాల్ అయితే చేద్దాం. ఏమైనా ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ చేయాలి అనుకున్నట్లయితే మనం యూజ్ చేయాల్సిన కమాండ్ వచ్చి ఎన్‌పీఎం. అంటే ఎన్‌పీఎం ద్వారా మనం ఇవన్నీ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. థర్డ్ పార్టీ ప్యాకేజెస్ గాని ఇవన్నీ ఎన్‌పీఎంఐ ఫర్ ఇన్‌స్టాల్ అండ్ ఇక్కడ మెటీరియల్ యాంగులర్ మెటీరియల్ అనేది ఇచ్చేయాలి. అండ్ క్లిక్ అండ్ వీ కెన్ గివ్ లైక్ సేవ్ కూడా ఇచ్చేద్దాం. ఇన్‌స్టాల్ అయితే అవుతుంది ఇప్పుడు ఎన్‌జీ యాడ్ యాంగులర్ మెటీరియల్ రైట్. ఎన్‌జీ యాడ్ యాంగులర్ మెటీరియల్ ఇదేంటంటే ఏమన్నా ఎక్స్ట్రా ప్యాకేజెస్ అనేవి ఏమన్నా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నట్లయితే అంటే యాడ్ చేయాలి అనుకున్నట్లయితే ఈ ఎన్‌జీ యాడ్ అయితే ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఎన్‌పీఎం ద్వారా ఇన్‌స్టాల్ చేసినట్లయితే కొన్ని ప్యాకేజెస్ అయితే ఇన్‌స్టాల్ అయ్యి ఉంటాయి యాంగులర్ మెటీరియల్‌కి సంబంధించింది. ఎన్‌జీ యాడ్ యాంగులర్ మెటీరియల్ చేసినప్పుడు ఇంకా ఎక్స్ట్రా ప్యాకేజెస్ అనేటివి ఇన్‌స్టాల్ అవుతాయి. ఓకే, ఇక్కడ కొన్ని కలర్స్ అయితే అడుగుతుంది. థీమ్ నేమ్ కస్టమ్. ఓకే, వీ క్యాన్ గివ్ ఇండిగో పింక్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ వీ క్యాన్ గివ్ వైఎస్. అండ్ ఆల్సో బ్రౌజర్ యానిమేషన్స్ ఖచ్చితంగా కావాలి. ప్యాకేజెస్ అయితే కొన్ని ఎక్స్ట్రా ప్యాకేజెస్ అయితే ఇక్కడ అప్డేట్ అవుతాయి. ఓకే గైస్, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ టు అవర్ ఛానల్. యాంగులర్ ట్యూటోరియల్స్ ఇంకా అంటే బేసిక్ బిగినర్స్కి ఎవరికైనా తెలియనట్లయితే యాంగులర్ అనేది నా సెషన్స్ నుంచి నేర్చుకోవచ్చు. అండ్ నేను కూడా అప్లోడ్ చేస్తాను యాంగులర్ బేసిక్స్ అనేటివి. నెక్స్ట్ యాంగులర్ మెటీరియల్ అయితే ఇక్కడ ఇన్‌స్టాల్ అయితే చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే యాంగులర్ మెటీరియల్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. కానీ ఈ యాంగులర్ మెటీరియల్‌లో మనకి కావాల్సింది మెయిన్‌గా ఏందంటే ఫార్మ్. అంటే మనం పాపప్ ఫార్మ్ ఉంది కదా! ఆ ఫార్మ్స్‌లో అన్ని యాంగులర్ మెటీరియల్‌తోనే చేస్తారు. ఫస్ట్ ఆ ఫార్మ్ అనేది డిజైన్ చేద్దాం. ఆ తర్వాత యాంగులర్ మెటీరియల్ అనేది యాడ్ చేద్దాం. సో, యాంగులర్ అది ఫార్మ్‌కి కావాల్సిన కోడ్ అనేది కూడా నేను ఇక్కడ తీసి పెట్టుకొనున్నాను. ఓకే, కాపీ దిస్ అండ్ ఇక్కడ కాపీ చేశాను. అండ్ వీ హావ్ టు పేస్ట్ ఇట్ ఇన్ హియర్. క్రియేట్ కస్టమర్ ఉంది కదా! దీంట్లోనే కదా ఫార్మ్ అనేది మనం ప్లేస్ చేయాల్సింది. సో, ఈ విధంగా ఇవ్వాలి. ఇందాక డెమోలో చూసినట్లయితే ఫార్మ్ అనేది డిజైన్ చేసి పెట్టున్నాం కదా! అవి ఇక్కడ స్టాటిక్ ఫార్మ్ డీటెయిల్స్ అనేవి ఇచ్చాను. కాకపోతే దీంట్లో మనం ఇక్కడ మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్ అనేవి అండ్ మ్యాట్ ఇన్పుట్ కానీ అండ్ ఆల్సో మ్యాట్ రేజ్డ్ బటన్స్ కానీ ఈ బటన్స్ అనేవి ఈ విధంగా యూజ్ చేస్తున్నాం. సో, మనం దీనికోసం మెటీరియల్స్ అంటే యాంగులర్ మెటీరియల్‌లో పర్టిక్యులర్ కాంపోనెంట్ మాడ్యూల్స్ అనేవి మనం ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. అవి ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. అండ్ వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నట్లయితే ఫస్ట్ ఇక్కడ మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్ అంటే మ్యాట్ ఫార్మ్ మాడ్యూల్ అనేది ఒకటి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అండ్ మ్యాట్ ఇన్పుట్ మాడ్యూల్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇక్కడ విచ్ ఈస్ మ్యాట్ రేజ్డ్ బటన్స్ సీటుకి కూడా ఉంటాయి. మ్యాట్ బటన్స్ అనేవి ఉంటాయి. ఆ బటన్స్ అవి గాని ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే మనకి డైరెక్ట్‌గా ఇవి అంటే ఈ హైలైట్ అనేది పోతుంది. అండ్ ఆల్సో ఎర్రర్స్ కూడా జనరేట్ అవ్వవు. అండ్ ఇక్కడి నుంచే చేసేసుకోవచ్చు. ఇక్కడి నుంచే ఏ విధంగా చేయొచ్చంటే ఇక్కడ చూసినట్లయితే ఇంపోర్ట్ యాంగులర్ మాడ్యూల్ ఉంది కదా! ఇదిగో ఇక్కడ చూడండి, ఇది ఇంపోర్ట్ అయితే చేస్తున్నాను. యాంగులర్ ఫార్మ్ ఫీల్డ్ మాడ్యూల్ అండ్ యాంగులర్ ఇన్పుట్ మాడ్యూల్, యాంగులర్ ఫార్మ్ ఫీల్డ్ మాడ్యూల్ కదా! దీనికి కావాల్సింది. సో, క్లిక్ ఆన్ ది యాంగులర్ ఫార్మ్ ఫీల్డ్ మాడ్యూల్. ఓకే, నెక్స్ట్ మ్యాట్ ఇన్పుట్ మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఫైన్. ఎవరైనా వెబ్ స్టార్మ్ యూజ్ చేస్తున్నట్టయితే ఈ విధంగా చాలా ఫ్లెక్సిబుల్‌గా అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బటన్స్ చూసుకున్నట్లయితే ఇంపోర్ట్ మ్యాట్ బటన్ మాడ్యూల్. ఓకే, ఇయన్నీ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా! ఇవన్నీ ఎక్కడ ఇంపోర్ట్ అయ్యి ఉంటాయంటే ఫస్ట్ రూట్ మాడ్యూల్‌లో విచ్ ఈస్ యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్‌లో మ్యాట్ బటన్ మాడ్యూల్, మ్యాట్ ఇన్పుట్ మాడ్యూల్, మ్యాట్ ఫార్మ్ మాడ్యూల్ వీటిల్ని ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేస్తున్నాం. అండ్ ఆల్సో ఇక్కడ ఇంపోర్ట్స్ ఏవైతే చేస్తున్నామో ఇక్కడ ఇంపోర్ట్ అయ్యి ఉంటాయి. చూడండి, ఈ ఇంపోర్ట్స్‌లో ఉంటుంది. సారీ. ఓకే, ఈ విధంగా ఇంపోర్ట్ అయితే చేసేసాం. ఓకే, ఇప్పుడు అప్లికేషన్‌లో చూద్దాం. ఓకే, అప్లికేషన్‌లో చూద్దాం. అంటే ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసేసున్నాం. అండ్ డిజైన్ పార్ట్‌లో చూసినట్లయినా ఏ ఎర్రర్స్ అనేవి లేవు. అన్నీ ఫైన్ కరెక్ట్‌గానే ఉన్నాయి. అండ్ కావాల్సిన థర్డ్ పార్టీ లైబ్రరీస్ కూడా మనం ఇంపోర్ట్ చేసేసున్నాం కాబట్టి అన్నీ యాక్సెస్ అయితే అవుతాయి. ఓకే, సర్వర్‌ని అయితే రన్ చేద్దాం. విచ్ ఈస్ ఎన్‌జీ సర్వ్ కమాండ్. యూఐ వైస్ చూసినట్లయితే మనకి బటన్స్ అనేవి ఉంటాయి కదా! అంటే క్లిక్ ఆన్ విచ్ ఈస్ క్లిక్కబుల్ బటన్స్, డిలీట్ కానీ, ఎడిట్ కానీ, క్రియేట్ కస్టమర్స్ కానీ, అంటే క్లిక్ చేసినప్పుడు ఆ పాపప్ ఓపెన్ చేయడం ఎలా, అండ్ ఆల్సో క్లిక్ చేసినప్పుడు డిలీట్ ఫంక్షనాలిటీ అనేది చేయడం వల్ల ప్రతి ఒక్కటి చాలా ఫ్లెక్సిబుల్‌గా యాంగులర్‌లో అయితే మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అవన్నీ డిస్కస్ చేసుకుందాం గైస్. అప్లికేషన్ అయితే ఇక్కడ కంపైల్డ్ సక్సెస్‌ఫుల్లీ అని అయితే చూపిస్తుంది. ఓకే, మనం చూద్దాం.
చూడండి సక్సెస్ఫుల్గా అయితే అయింది. ఇక్కడ మనం ఇందాక డిజైన్ చేసిన దీన్ని క్రియేట్ కస్టమర్ అనే దానికి కదా, సో క్లిక్ చేద్దాం దీని మీద. చూడండి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఏ ఫంక్షనాలిటీ అనేది, ఏ యాక్షన్స్ అనేవి జరగట్లేదు. ఎన్ని ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయనేది చూద్దాం. ఎర్రర్స్ కూడా లేవు. కాకపోతే ఎందుకు ఓపెన్ కాలేదు అన్నట్లయితే చూడండి, ఇది క్లిక్ చేసినప్పుడు పలానా పాపప్పే ఓపెన్ అవ్వాలి అనేది మనం హార్డ్ కోడ్ అయితే చేయాలి. అది చేసినట్లయితేనే ఇక్కడ మ్యాట్ డైలాగ్ కదా, ఇది మ్యాట్ డైలాగ్ ఓపెన్ కావాలి అన్నట్లయితే ఒక కోడ్ అయితే ఇవ్వాలి, టీఎస్ ఫైల్ ఇవ్వాలి. ఇది డిజైన్ పార్ట్కి సంబంధించింది అయినా క్లిక్ ఫంక్షన్ అంటే క్లిక్ జరిగిన తర్వాత పర్టికులర్ కాంపోనెంట్ పాపప్ అనేది ఓపెన్ కావాలి అన్నట్లయితే హార్డ్ కోడ్ అయితే ఇవ్వాలి. అది ఏ విధంగా ఇవ్వాలంటే, అది బటన్ అనేది ఉండేది ఏ కాంపోనెంట్లో, కస్టమర్ టేబుల్ కాంపోనెంట్లో. కాబట్టి కస్టమర్ టేబుల్ కాంపోనెంట్లో ఇక్కడ HTML పేజ్లో చూసినట్లయితే ఇదిగోండి ఈ బటన్ ఉంది కదా, క్రియేట్ కస్టమర్ బటన్ విచ్ ఇస్ దిస్ ట్యాగ్. ఈ ట్యాగ్ వల్ల అది ఇక్కడ బటన్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ. సో ఇక్కడ ఈ బటన్ని క్లిక్ చేసినట్లయితే పర్టికులర్ ఫామ్ అనేది ఓపెన్ కావాలి అనేది ఇక్కడ మనం హార్డ్ కోడ్ అయితే ఇవ్వాలి, విచ్ ఈస్ ఒక క్లిక్ మౌస్ ఈవెంట్ అయితే యూస్ చేయాలి. అండ్ ఇక్కడ ఒక ఫంక్షన్ అయితే కాల్ చేయాలి, అంటే ఫామ్ ఓపెన్ అవ్వాలి అనేది ఒక ఫంక్షన్ అయితే కాల్ చేయాలి. సో ఆ ఫంక్షన్ అనేది డిఫైన్ చేద్దాం ఇక్కడ టీఎస్ ఫైల్లో. ఏ విధంగా అంటే జస్ట్ క్రియేట్ కస్టమర్ ఫామ్, ఈ మాదిరిగా ఒక ఫంక్షన్ అయితే ఇచ్చాను. అండ్ ఇది చెప్తాను, ఫస్ట్ ఫంక్షన్ అయితే కాల్ చేద్దాం. ఇక్కడ ఫంక్షన్ని క్రియేట్ కస్టమర్ ఫామ్ ఈ మాదిరిగా ఈ ఫంక్షన్ అనేది కాల్ చేశాను. ఈ క్రియేట్ కస్టమర్ ఫామ్లో అంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు, అంటే బటన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు ఫామ్ అనేది అంటే పాపప్ మ్యాట్ డైలాగ్ అనేది ఓపెన్ కావాలి. సో దాని యొక్క ఫంక్షనాలిటీ అనేది ఇక్కడే ఇస్తాం అనమాట. సో అది ఏ విధంగా ఇవ్వాలి అనేది అయితే చూద్దాం. దాంట్లో ఓపెన్ చేయాల్సింది మ్యాట్ డైలాగ్ కాబట్టి, సో మనం ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి మ్యాట్ డైలాగ్ అనేది. అంటే ఈ కాంపోనెంట్లో మ్యాట్ డైలాగ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. import mat dialog, right? mat dialog. అండ్ ఇక్కడ ఒక ఫీల్డ్ అయితే క్రియేట్ చేద్దాం కన్స్ట్రక్టర్లో, విచ్ ఇస్ పబ్లిక్ dialog. It's for reference. And mat dialog. ఓకే, మ్యాట్ డైలాగ్ ఫీల్డ్ అయితే ఇక్కడ క్రియేట్ చేశాను. అండ్ ఈ డైలాగ్ అనేది మనం ఓపెన్ చేయాలి కాబట్టి దిస్ డాట్ మ్యాట్ డైలాగ్ రైట్, డైలాగ్ డాట్ ఓపెన్ చేయాలి కాబట్టి ఓపెన్ ఫంక్షన్ అనేది యూస్ చేయాలి. ఇక్కడ ఏ కాంపోనెంట్ అనేది మనం ఓపెన్ చేయాలి అనుకుంటున్నాం, క్రియేట్ కస్టమర్. అంటే ఈ ఫామ్ ఉంది కదా, ఇక్కడ ఈ ఫామ్ అనేది మనం ఓపెన్ చేయాలి అనుకుంటున్నాం. సో దీని యొక్క కాంపోనెంట్ నేమ్ అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ కాంపోనెంట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ హైలైట్ అయితే అయ్యింది రెడ్ కలర్లో. సో ఇది ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకోలేదు, యాడ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఈ విధంగా ఇచ్చేసినట్లయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా. అండ్ ఇప్పుడు ఎంత హైట్లో కావాలి, ఎంత విడ్త్లో కావాలి ఆ డైలాగ్ అనేది ఇక్కడైతే ఇవ్వాలి కాన్ఫిగ్. సో హైట్ ఫర్ విత్ ఏ విధంగా ఇద్దాం, WIDTH విత్ షుడ్ బి 570 ఇచ్చేద్దాం, 570 px. అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ డైలాగ్ అయితే ఇచ్చేస్తున్నాం. ఇక్కడ డైలాగ్ ఏ విధంగా ఉండాలి అనేది అయితే ఇచ్చినాం. సో ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు అంటే ఇక్కడ వెయిట్ గైస్, వన్ థింగ్, ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ అయితే ఎగ్జిక్యూషన్ అనేది జరుగుద్ది. ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూషన్ జరిగినట్లయితే ఇక్కడ డైలాగ్ అనేది ఓపెన్ చేయాలి అనే ఫంక్షనాలిటీ అయితే ఇచ్చినాం. అండ్ దాని యొక్క హైట్ అండ్ విత్ ఇవి కూడా ఇక్కడ ఇచ్చినాం. అండ్ ఆల్సో ఏ కాంపోనెంట్ అనేది ఓపెన్ చేయాలి, డైలాగ్ మీద ఏ కాంపోనెంట్ ఏది ఓపెన్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ క్రియేట్ కస్టమర్ కాంపోనెంట్ అయితే ఇచ్చినాం. సో ఆ ఫామ్ డీటెయిల్స్ అంటే ఫామ్ పేజ్ మొత్తం డిజైన్ పార్ట్ మొత్తం ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ కస్టమర్లో. సో అవి అయితే ఇక్కడ ఇచ్చినాం. అండ్ ఇప్పుడు ఒకసారి అప్లికేషన్ని రన్ చేద్దాం, సేవ్ చేసేసాను చేంజెస్ అనేటివి. అంటే సంథింగ్ వి గాట్ ఎర్రర్, చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మ్యాట్ డైలాగ్ మీద ఒక ఎర్రర్ అయితే వచ్చింది. ఓకే, ఇంపోర్ట్ చేయలేదు ఐ థింక్ సో. import is mat dialog module, we have to import module, right? సో ఈ మాదిరిగా మాడ్యూల్ అయితే ఇచ్చేసాను. అండ్ అవి ఇంపోర్ట్ చేయాలి అనుకున్నట్లయితే జస్ట్
మ్యాచ్ డైలాగ్ మాడ్యూల్ ఈ విధంగా ఇచ్చేసినట్లయితే ఇట్స్ ఎనఫ్. అండ్ ఇప్పుడు ట్రై చేద్దాం, రన్ చేద్దాం. ఐ థింక్ ఇప్పుడు ఎర్రర్ అయితే రాదు. చూడండి ఇక్కడ ఎర్రర్ అయితే ఏది రాలేదు. సో ఇది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫామ్ అనేది నీట్గా అయితే అవపడుతుంది. చూడండి ఇక్కడ ఫామ్ ఈ విధంగానే ఉంది, మనం అనుకున్నట్లయితే వచ్చింది. కాకపోతే ఇక్కడ ఈ ఇటు ఫంక్షనాలిటీస్ ఏది ఇవ్వలేదు అండ్ ఫామ్ ఫీల్డ్స్ కూడా ఏది మెయింటైన్ చేయలేదు ఇంకా. ఓకే, మెయింటైన్ చేద్దాం. అండ్ ఇక్కడ చూసినట్లయితే చూడండి ఇక్కడ ఈ మాదిరిగా వాటర్ అంటే వాటర్ కలర్లో వస్తుంది కదా, ఈ మాదిరిగా చూడండి సేవ్ మీద మౌస్ పెట్టినట్లయితే సో ఇది బ్రౌజర్ యానిమేషన్స్. ఈ యానిమేషన్స్ అనేవి ఇంపోర్ట్ చేసినట్లయితేనే ఈ మాదిరిగా అయితే వస్తుంది. సో మనం ఇంతక స్టార్టింగ్లో పర్టికులర్ ఐ థింక్ ఏదో ప్యాకేజెస్ ఇంపోర్ట్ చేసేటప్పుడు ఎస్ ఆర్ నో అనేది అడిగింది, బ్రౌజర్ యానిమేషన్స్ కావాలా వద్దా అనేది. సో ఈ విధంగా చూపిస్తుంది. ఫైన్, ఇప్పుడు ఫామ్ డీటెయిల్స్ అన్ని మెయింటైన్ చేద్దాం. అండ్ అంతకంటే ముందు ఇక్కడ చూసినట్లయితే 2 గ్రీన్ కలర్ బటన్స్, సేవ్ బటన్ అండ్ సబ్మిట్ బటన్ అయితే ఇచ్చినాం. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ ఎందుకు రెండుగా చూపిస్తున్నాను అంటే ఈ 2 బటన్స్ అనేవి రెండుగా ఎందుకు మెయింటైన్ చేస్తున్నానంటే మనం ఈ ఫామ్ అనేది 2 టైమ్స్ యూజ్ చేస్తాం. ఒకటి, కస్టమర్ డీటెయిల్స్ స్టార్టింగ్ రిజిస్టర్ చేయాలి అనుకున్నట్లయితే ఈ ఫామ్ అనేది ఎంప్టీ ఫామ్తో అయితే ఇది ఓపెన్ అవుతుంది. అండ్ సెకండ్ టైం ఎక్కడంటే ఎడిట్, ఇక్కడ ఎడిట్ అనేది క్లిక్ చేసినప్పుడు కూడా ఆ ఫామ్ అనేది ఓపెన్ కావాలి. కాకపోతే ఫామ్ అనేది ఎడిట్ ఫంక్షనాలిటీలో ఏ విధంగా ఓపెన్ కావాలి అంటే ఈ డీటెయిల్స్ ఫుల్ అవ్వాలి. ఈ డీటెయిల్స్ అనేవి ఈ యూజర్ నేమ్ డీటెయిల్స్, ఈ ఫామ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ ప్యాచింగ్ అనేది జరగాలి. యూజర్ నేమ్ ప్లేస్లో పర్టికులర్ యూజర్ డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ ప్యాచింగ్ జరిగిన తర్వాత ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలి అనుకున్నట్లయితే మోడిఫికేషన్స్ చేయాలి. అండ్ ఎప్పుడైతే సేవ్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు ఇక్కడ సేవ్ అనేది డేటాబేస్లో డేటా అనేది సేవ్ అనేది సక్సెస్ఫుల్గా జరగాలి. సో అందుకని నేను ఇక్కడ 2 బటన్స్ ఇచ్చాను. ఒకటి వచ్చి సబ్మిట్, వచ్చి స్టార్టింగ్ కస్టమర్ క్రియేట్ చేయాలి అనుకున్నట్లయితే సబ్మిట్ బటన్ చూపించాలి. అండ్ ఎడిట్ ఫంక్షనాలిటీలో చూపించాల్సింది సేవ్ బటన్. సో అందుకని ఈ 2 ఇచ్చాను. ఈ రెండింటికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కోడ్ని అయితే రిస్ట్రిక్ట్ చేద్దాం. అంటే ఈ 2 బటన్స్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అంటే క్రియేట్ కస్టమర్ క్లిక్ చేసినప్పుడు సబ్మిట్ బటన్ చూపించాలి అనేటట్టు ఒక కండిషన్ అయితే ఇద్దాం. అండ్ ఎడిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు సేవ్ బటన్ అనేది చూపించాలనే కండిషన్ అయితే ఇద్దాం. ఓకే, అన్నీ ఇద్దాం గైస్, ప్రతి ఒక్కటి ఫ్లెక్సిబుల్గా అయితే యూస్ చేద్దాం. ఓకే, ఫైన్. ఇక్కడ ఫామ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ యూఐ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వీటికి కండిషన్ ఇవ్వడం అండ్ ఈ ఫామ్ డీటెయిల్స్ మెయింటైన్ చేద్దాం. అందుకంటే ఫస్ట్ ఫామ్ డీటెయిల్సే మెయింటైన్ చేద్దాం. ఫామ్ డీటెయిల్స్ మెయింటైన్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ ఫామ్ మీద ఫామ్ అంటే మ్యాట్ ఫామ్స్ యూస్ చేస్తున్నాం, మ్యాట్ ఫామ్ ఫీల్డ్. ఇక్కడ చూసినట్లయితే యూజర్ నేమ్ ఫీల్డ్ కానీ చూడండి, ఈమెయిల్ ఫీల్డ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ ఫామ్ అనేది మనం డిఫైన్ చేయాలి, టిఎస్ ఫైల్లో చేయాలి. ఏ విధంగా అంటే కస్టమర్ ఫామ్, దీనికి కావాల్సింది వచ్చి న్యూ ఫామ్ గ్రూప్ ఈ మాదిరిగా ఇవ్వాలి. అండ్ దీంట్లో మెయింటైన్ చేయాల్సిన కంట్రోల్స్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ అనేది ఒక ఫీల్డ్ అనుకుందాం. అండ్ దీంట్లో యూస్ చేయాల్సింది వచ్చి ఫామ్ కంట్రోల్. అండ్ దీంట్లో పాస్ చేయాల్సిన పారామీటర్స్ వచ్చి ఇక్కడ చూడండి, ఎప్పుడైతే యూస్ చేస్తున్నామో ఇక్కడ ఇంపోర్ట్ అనేది ఆటోమేటిక్గా జరిగింది. సో వెబ్ స్ట్రామ్లో ఉండే మెయిన్ అట్రాక్టివ్ ఫీచర్ ఏదైనా ఇంపోర్ట్ ఏమైనా చేయాలి అనుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఫామ్ స్టేట్ అనేది నల్ అంటే ఈ విధంగా అయితే ఇచ్చేయండి. అండ్ ఇంకో ఫీల్డ్ కూడా కావాలి. సో ఇట్లాంటి ఫీల్డ్స్ కొన్ని కావాలి. ఈ ఫామ్స్ అనేవి ఫీల్డ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి, అంటే డిక్లేర్ చేయడం కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ చూసినట్లయితే ఫామ్స్లో మనం డిజైన్ చేసిన ఫామ్లో చూసినట్లయితే అడ్రస్ ఫీల్డ్ ఉంటుంది, యూజర్ నేమ్ ఫీల్డ్ ఉంటుంది, కంట్రీ ఫీల్డ్ ఉంటుంది, సిటీ ఫీల్డ్ ఉంటుంది, అండ్ ఫస్ట్ నేమ్ ఫీల్డ్, ఈమెయిల్, పోస్టల్ కోడ్, లాస్ట్ నేమ్ ఫీల్డ్. ఈ ఫీల్డ్స్ అంటే ఫామ్లో ఏ ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ ఈ మాదిరిగా ఫామ్ కంట్రోల్స్ యూస్ చేసి ఈ మాదిరిగా అయితే ఇవ్వాలి. అండ్ ఇప్పుడు యూజర్ కాడ్ నుంచి అంటే కస్టమర్ కాడ్ నుంచి డీటెయిల్స్ తీసుకోవాలి. అంటే యూఐ పేజ్లో నుంచి అంటే యూఐ కాడ్ నుంచి ఈ డీటెయిల్స్ అనేవి ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజర్ నేమ్ ఫీల్డ్లో యూజర్ నేమ్ అనేది ఒక వాల్యూ అయితే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ ఫీల్డ్స్ ఆ వాల్యూస్ అనేవి తీసుకోవాలి. అంటే ఆ వాల్యూస్ అనేవి మెయింటైన్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఫామ్ కంట్రోల్ నేమ్స్ అనేవి మెయింటైన్ చేయాలి. ఫామ్ కంట్రోల్ నేమ్స్, ఓకే, ఇది హైలైట్ అయ్యి ఉంది, దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి యాంగులర్ మాడ్యూల్. ఓకే, రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్, ఫైన్. అండ్ దీంట్లో యూస్ చేయాల్సిన ఫామ్ కంట్రోల్ నేమ్ వచ్చి ఇక్కడ ఫామ్ కంట్రోల్ యూజర్ నేమ్కి ఏదైతే ఇక్కడ ఫామ్ కంట్రోల్ అనేది ఇచ్చున్నామో అదే నేమ్ యూస్ చేయాలి. సో ఈ రెండు సైడ్ బై సైడ్ పెట్టుకుందాం గైస్. ఏ విధంగా అంటే జస్ట్ స్ప్లిట్ రైట్ అండ్ మూవ్. ఓకే, ఫైన్, వీటితో అవసరం లేదు.
దీంతో కూడా అవసరం లేదు. మాదిరిగా ఉన్నట్లయితే మనం ఈజీగా అయితే చేసేయచ్చు. ఈ ఫార్మ్ కంట్రోల్స్ అన్ని నేమింగ్స్ అనేవి HTML పేజ్లో కూడా ఇద్దాం. సో ఇక్కడ యూజర్ నేమ్కి అయితే యూజర్ నేమ్కి ఇక్కడ ఏ ఫామ్ నేమ్ అయితే యూస్ చేస్తున్నామో ఆ ఫామ్ కంట్రోల్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయాలి. అండ్ ఈమెయిల్కి కూడా ఇక్కడ ఫామ్ కంట్రోల్ నేమ్ ఈమెయిల్కి ఈ విధంగా అయితే యూస్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఇచ్చేద్దాం. అండ్ నెక్స్ట్ ఫీల్డ్ వచ్చి విచ్ ఈస్ మ్యాట్ ఇన్పుట్ ఫీల్డ్ ఈమెయిల్కి అయితే ఇచ్చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఫస్ట్ నేమ్కి ఫామ్ కంట్రోల్ నేమ్ విచ్ ఈస్ ఫస్ట్ నేమ్. అండ్ నెక్స్ట్ లాస్ట్ నేమ్ ఫామ్ కంట్రోల్ నేమ్ విచ్ ఈస్ లాస్ట్ నేమ్. Fine. And next address form control name address. అన్ని కనెక్షన్స్ ఇచ్చేసేయాలి. అంటే యూజర్ కాడ నుంచి ఇన్పుట్ తీసుకుంటే ఓవరాల్గా మనం మెయింటైన్ చేసేటట్టు ఉండాలి. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, సిటీ ఫామ్ కంట్రోల్ నేమ్ సిటీ విచ్ ఈస్ దిస్ ఫీల్డ్. City. Next, which field? Country field. So form control name country field. And also ఇది చూసినట్లయితే postal code field form control name postal code. అండ్ ఆల్సో సబ్మిట్. ఇవన్నీ బటన్స్ కదా, బటన్స్తో మనకు అవసరం లేదు. మీకు చెప్తాను ఏ బటన్ ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో ఇంకొకటి మిగిలిపోయి ఉంది ఏంటంటే ఇక్కడ ఫామ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫామ్ అనేది. సో ఎక్కడికి ఎండ్ అవుతుందంటే ఇక్కడికి ఎండ్ అవుతుంది. సో ఇది ఏం ఫామ్, దేనికి సంబంధించిన ఫామ్ అనేది ఇక్కడ డిఫైన్ అయితే చేయాల్సి వస్తుంది. సో ఫామ్ గ్రూప్ అనేది యూస్ చేయాలి. ఫామ్ గ్రూప్ వచ్చి ఈ మాదిరిగా ఇవ్వాలి. అండ్ ఫామ్ గ్రూప్ ఫామ్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మనం ఇక్కడ TS ఫైల్లో అయితే ఇక్కడ మెయింటైన్ చేస్తూ వచ్చాం కదా ఫామ్ గ్రూప్ అనేది, కస్టమర్ ఫామ్ అనేది. సో ఈ ఫామ్ అనేది ఇక్కడ కనెక్షన్ ఇవ్వాలి. ఈ విధంగా ఇచ్చేసినట్లయితే ఈ ఫామ్ అంటే ఇక్కడ ఈ ఫామ్ డీటెయిల్స్ అన్నీ, ఈ ఫామ్ కంట్రోల్ నేమ్స్ అన్నీ దేనికి సంబంధించింది, ఈ కస్టమర్ ఫామ్కి సంబంధించింది. సో ఇక్కడ కస్టమర్ ఫామ్ అయితే ఇచ్చేసాం. ఇప్పుడు కస్టమర్ అంటే ఆ ఫామ్ నుంచి ఏదైతే డీటెయిల్స్ తీసుకుంటున్నామో అన్నీ యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫైన్. ఇప్పుడు బటన్ ఇక్కడ ఒక వాల్యూ అయితే ఇక్కడ మెయింటైన్ చేద్దాం. అంటే ఈ రెండు బటన్స్ని రిస్ట్రిక్ట్ చేయాలి అనుకున్నట్లయితే ఈ ఫామ్ వచ్చేటప్పుడు ఈ ఫామ్కి వచ్చినట్లయితే ఇక్కడ ఒక వేరియబుల్ అయితే డిఫైన్ చేద్దాం విచ్ ఈజ్ ఎడిట్ అవునా కాదా అంటే ఒక బూలియన్ వాల్యూ అయితే డిఫైన్ చేద్దాం. బూలియన్ విచ్ ఈస్ ఫస్ట్ డిఫాల్ట్గా ఫాల్స్ అయితే ఇచ్చేద్దాం. ఫాల్స్ ఇచ్చినట్లయితే అంటే ఫాల్స్ అనేది ఇక్కడ ఈజ్ ఎడిట్ అనేది అంటే ఎడిట్ ఫంక్షనాలిటీయా కాదా అనేది చెక్ చేస్తున్నాం. అంటే ఇక్కడ వాల్యూ అయితే ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. ఫాల్స్తో ఇచ్చాను డిఫాల్ట్గా. సో ఇక్కడ దీంతో అయితే ఇక్కడ రిస్ట్రిక్ట్ చేసేద్దాం. సబ్మిట్ అనేది ఎప్పుడు చూపించాలి అనుకుంటున్నాం అంటే స్టార్టింగ్ ఈ సబ్మిట్ అనేది ఎప్పుడు చూపించాలి అనుకుంటున్నాం అంటే స్టార్టింగ్ అంటే కస్టమర్ రిజిస్టర్ ఎప్పుడైతే అవుతారో అప్పుడైతే ఈ బటన్ అనేది చూపించాలి అనుకుంటున్నాం కాబట్టి. సో వీ హ్యావ్ టు యూజ్ ఎలా రిస్ట్రిక్ట్ చేయాలంటే ngIf ద్వారా రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఈజ్ ఎడిట్ ఒకవేళ ఈజ్ ఎడిట్ అనేది ట్రూ కానీ అయినట్లయితే అంటే ట్రూ కానీ ఇది ఫాల్స్ అయినట్లయితేనే ఈజ్ ఎడిట్ కాదు అంటే ఇది ఎడిట్ ఫంక్షనాలిటీ కాదు, ఇది మెయిన్ సేవ్ ఫంక్షనాలిటీ కస్టమర్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వచ్చే ఫంక్షనాలిటీ కాబట్టి సో ఫాల్స్ అయితే ఇచ్చాను. ఒకవేళ ఫాల్స్ కానీ ఉన్నట్లయితే అంటే స్టార్టింగ్ ఈజ్ ఎడిట్ అనేది ఇచ్చేసినట్లయితే ట్రూ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో ఈజ్ ఎడిట్ నాట్ అంటే ఇక్కడ ఈ ఆపరేటర్ యూస్ చేసాం కదా నాట్ అండ్ ఈజ్ ఎడిట్ అంటే ఫాల్స్కి ఈక్వల్. సో ఈ ఫాల్స్ వచ్చినప్పుడు ఈ ట్యాగ్ అనేది ఎగ్జిక్యూషన్ జరగద్ది. అండ్ ఒకవేళ ట్రూ కానీ అయినట్లయితే ఈజ్ ఎడిట్ అనేది ట్రూ కానీ అయినట్లయితే దానికి యూస్ చేయాల్సింది వచ్చి ngIf ఈజ్ ఎడిట్. చూడండి ఇది వచ్చి ట్రూకి చెక్ చేయడం అండ్ నాట్ ఈజ్ ఎడిట్ అంటే ఈ విధంగా ఇచ్చినట్లయితే ఫాల్స్కి చెక్ చేయడం. సో ఫాల్స్ అనేది వచ్చినట్లయితే ఈ ట్యాగ్ అనేది షో మనకి చూపిస్తుంది అండ్ ట్రూ వచ్చినట్లయితే ఈ ట్యాగ్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు చూద్దాం గైస్ కోడ్లో అప్లికేషన్ వైజ్లో చూద్దాం.
ఇక్కడ ట్యాగ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గాని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి. ఇక్కడ సబ్మిట్ అనేది చూపిస్తుంది. సో, సేవ్ అనేది చూపించట్లేదు. అండ్ ఎడిట్ ఫంక్షనాలిటీ అంటే ఎడిట్ ఫంక్షనాలిటీ మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చూద్దాం సేవ్ అనేది చూపిస్తుందా లేదా అనేది. ఓకే. ఫైన్. ఇక్కడ ఫార్మ్ అనేది క్రియేట్ చేసామే కానీ దీనికి డిజైన్ పార్ట్ అనేది అంతగా ఇవ్వలేదు. సో, ఆ డిజైన్ పార్ట్ కూడా నేను తీసి పెట్టుకున్నాను. అదైతే యాడ్ చేసేద్దాం. విచ్ ఈస్ ఫార్మ్ ఇదే కదా! అంటే డిజైన్ పార్ట్ అంటే ఇక్కడ చూడండి ఇది ఏ విధంగా ఉందో చూడండి. ఈ బటన్స్ అనేవి 2 ఒక దగ్గరే ఉన్నాయి. అండ్ ఈ లైన్స్ అనేటివి కూడా 2 ఒక దగ్గరే ఉన్నాయి. ఇవన్నీ మనం నీట్‌గా చేయొచ్చు. అది డిజైన్ పార్ట్ ఇది కూడా నేను డిజైనర్ కాడ నుంచి హెల్ప్ తీసుకొనే చేశాను. సో, ఈ సీఎస్ఎస్ పార్ట్‌లో ఈ సీఎస్ఎస్ ఫీల్డ్స్ అనేటివి ఈ ఫీల్డ్స్ అని స్టైలిష్ ఫీల్డ్స్ అనేటివి ఇక్కడ యాడ్ చేద్దాం. నెక్స్ట్ సేవ్ చేద్దాం. అండ్ ఈటికి సంబంధించిన క్లాసెస్ కంటైనర్ క్లాస్ గాని ఇవన్నీ ఇక్కడ చేస్తున్నాం. నో ప్రాబ్లమ్ గైస్. చూడండి ఇక్కడ గాని. అండ్ ఆల్సో చూద్దాం ఫస్ట్. చూడండి బటన్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఓకే. ఇది స్పేస్ అనేది ఇవ్వలేదు కదా! ఓకే ఇద్దాం. అండ్ ఇక్కడ చూసినట్లయితే సబ్మిట్, క్యాన్సిల్ అనేది కరెక్ట్‌గా అయితే చూపిస్తుంది. అండ్ ఇవి స్పేస్ ఎందుకు రాలేదు అంటే ఓకే గైస్ ఇక్కడ చూడండి ఇక్కడ సెట్ చేసేసాను. నేను డిజైనర్ కాకపోయినా నా స్కిల్స్ అనేవి కొంచెం అప్లై చేశాను దీని మీద. ఇక్కడ నేను ఏం చేశానంటే జస్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్లాస్‌కి సంబంధించింది. ఏ క్లాస్ అంటే కార్డ్ అనే క్లాస్‌కి సంబంధించింది ఈ ఈ టేబుల్ అనేది. సో, ఈ కార్డ్ అనేది సంబంధించింది. మనకి ఇందాక ఓవర్‌ఫ్లో అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ పోస్టల్ కోడ్ ఈ వాల్యూ ఇయి ఉంటాయి కదా! ఈ లైన్స్ అనేటివి ఇయన్నీ ఔట్ ఆఫ్ ది టేబుల్, ఔట్ ఆఫ్ ది ఫార్మ్‌లోకైతే వచ్చాయి. సో, వీటిని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్టయితే ఇది క్లాస్ కార్డ్‌కి సంబంధించింది కాబట్టి అండ్ ఈ కార్డ్‌కి కావాల్సిన అట్రిబ్యూట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. స్టైలిష్ అట్రిబ్యూట్స్. ఇవి వీటిని ఇంక్రీజ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి సైజ్ అనేది తగ్గుతుంది, పెరుగుతుంది. సో, ఈ మాదిరిగా ఈటిని సెట్ చేసుకోవచ్చు సైజెస్ గానీ ఇవన్నీ. సో, నేను ఈ విధంగానే చేశాను. అండ్ ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏమేంటివంటే మార్జిన్ అనేది చేంజ్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే మార్జిన్ ఉంది కదా! మార్జిన్ 50, 65 ఇంతకా తక్కువగా ఉండింది మార్జిన్ అనేది. అండ్ ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ చేశాను. లెఫ్ట్ అండ్ టాప్ అంటే అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్‌కి రెండిటికి ఈ వాల్యూస్ అయితే ఇచ్చాను. అండ్ మార్జిన్ అంటే ఓవరాల్ మార్జిన్ చూసినట్లయితే 50 ఇచ్చాను. అండ్ ఆల్సో ఇక్కడ ఫార్మ్ టేబుల్ కూడా చూసినట్లయితే అంటే ఫార్మ్ ఇక్కడ ఓపెన్ చేసేటప్పుడు మ్యాట్ డైలాగ్ ఈ మాదిరిగా అయితే వచ్చింది. అంటే మ్యాట్ డైలాగ్ ఓపెన్ చేసినప్పుడు దీని యొక్క హైట్ అండ్ విడ్త్ అనేది కొంచెం తక్కువగానే ఉండింది. సో, అది ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది ఆ ఫీల్డ్స్ అనేటివి. సో, వాటిని కొంచెం అయితే ఇంక్రీజ్ చేశాను ఈ వాల్యూస్‌తో. మీరు ఈ విధంగా ట్రై చేస్తూ ఉండండి. అంటే మనం అంటే మనం హెచ్‌టీఎంఎల్ నేర్చుకునేది చిన్న చిన్న తప్పుల దగ్గర అండ్ డిజైన్ పార్ట్స్ అనేవి అంటే ఈ వాల్యూస్ అనేవి మారుస్తూ ఈ విధంగా ఉంటుంటే మార్జిన్ అనేది ఎంతుండాలి అండ్ హైట్ అండ్ విడ్త్ అనేవి ఈ వాల్యూస్ అనేవి ఎంతుండాలి, మార్జిన్ టాప్ అండ్ లెఫ్ట్ గానీ అంటే టాప్ అండ్ బాటమ్‌కి గానీ, లెఫ్ట్ అండ్ రైట్‌కి గానీ మార్జిన్ అనేది ఎంతుండాలి అనేది మనకి నేర్చుకోవచ్చు. సో, డోంట్ వర్రీ గైస్ ఇప్పుడైతే సెట్ అయిపోయింది. నేను చేయలేను అనుకున్నాను. కానీ ఏదో ఒకటి మరీ అంత గుడ్‌గా లేకపోయినా ఏదో ఒక రకంగా పర్లేదు అనేటట్టే ఉంది. ఓకే. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఇవి అన్ని ఫార్మ్ ఫీల్డ్స్ అయితే ఇక్కడైతే కనెక్ట్ అయితే చేసేసాం. అండ్ ఇప్పుడు సబ్మిట్ అనేది క్లిక్ చేసినప్పుడు ఈ సబ్మిట్ అనేది ఇక్కడ బటన్ క్లిక్ చేసినప్పుడు వాల్యూస్ అనేవి కన్సోల్‌లో ప్రింట్ అయ్యేటట్టు చూద్దాం. ఒక్కసారి కన్సోల్‌లో వాల్యూస్ అనేవి కరెక్ట్‌గా ప్రింట్ అయినట్లయితే డేటాబేస్‌లోకి పుష్ చేసేద్దాం. డేటాబేస్‌లోకి ఏ విధంగా పుష్ చేయాలి అనేది కూడా చెప్తాను. ఇప్పుడు కన్సోల్‌లోకి వాల్యూస్ అనేవి చూపించాలి. సో, కన్సోల్‌లో చూపించాలి అనుకున్నట్లయితే అంటే ఈ సబ్మిట్ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆ ఫంక్షనాలిటీ అనేది రన్ కావాలి. సో, ఇక్కడ క్లిక్ ఇదైతే ఇద్దాం మౌస్ ఈవెంట్ అండ్ ఒక ఫంక్షన్ అయితే ఇద్దాం విచ్ ఈస్ సబ్మిట్ లేదా ఆన్ సబ్మిట్ ఈ ఫంక్షన్ అయితే ఇద్దాం. అండ్ ఈ ఫంక్షన్‌ని మనం డిఫైన్ చేద్దాం. ఇంకా డిఫైన్ చేయలేదు. సో, దీన్ని డిఫైన్ చేయాలి అన్నట్లయితే TS5లో చేయాలి. ఇక్కడ ఔట్ ఆఫ్ ది ఎంగ్ యూనిట్ ఓకే. ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనకి ఫార్మ్‌లో ఉన్న వాల్యూస్ అంటే ఫార్మ్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ మనం మెయింటైన్ చేస్తున్నాం కదా! ఈ వాల్యూస్ అనేవి ఈ ఫార్మ్ కంట్రోల్ నేమ్‌లో అంటే ఈ పర్టిక్యులర్ నేమ్‌లో ఈ సిటీ అనే ఫీల్డ్‌లో ఏ వాల్యూ ఇచ్చినాడు అనేది తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఇట్స్ వెరీ ఈజీ. ఎలా అన్నట్లయితే ఆల్రెడీ మనకి ఈ యొక్క ఫార్మ్ గ్రూప్ అయితే మనం డిఫైన్ చేస్తున్నాం విచ్ ఈస్
కస్టమర్ ఫామ్ అనే ఫామ్ ఇది ఒక ఫామ్. కస్టమర్ ఫామ్ అనే ఫామ్‌లో ఏమేం వాల్యూస్ ఉన్నాయనేది తెలుసుకోవాలి అన్నట్లయితే, అంటే యూజర్ ఇచ్చిన వాల్యూస్ ఇచ్చిన తర్వాత ఏ ఏ వాల్యూస్ ఉన్నాయనేది తెలుసుకోవాలి అన్నట్లయితే, మనం ఒక మెథడ్ అయితే దీని నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలా అంటే దిస్ కస్టమర్ ఫామ్ డాట్ ఏ మెథడ్ అంటే విచ్ ఈస్ వాల్యూ జస్ట్ ఇట్స్ ఎ వేరియబుల్, అంటే ఇట్స్ ఈ వాల్యూ అనేది యాక్సెస్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఇచ్చినట్లయితే వాల్యూస్ అనేవి యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, మనం దీన్ని కన్సోల్లో ప్రింట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి కన్సోల్ డాట్ లాగ్ దిస్ కస్టమర్ డాట్ వాల్యూ, అంటే ఈ కస్టమర్ ఫామ్లో ఉన్న వాల్యూస్ అనేవి అన్నీ మనం కన్సోల్లో అయితే చూడొచ్చు ఎప్పుడైతే సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తారో అప్పుడు. ఓకే, అండ్ ఈ వాల్యూస్ అయితే ఇచ్చేద్దాం. లైక్ ప్రో హ్యాక్ వరల్డ్, నెక్స్ట్ వరల్డ్ ప్రో హ్యాకర్స్ @gmail.com మాదిరిగా ఇచ్చాను. నెక్స్ట్ ప్రో హ్యాక్, నెక్స్ట్ వరల్డ్, నెక్స్ట్ నెల్లూరు, సిటీ ఆల్సో నెల్లూరు, దెన్ కంట్రీ ఇండియా, పోస్టల్ కోడ్. ఈ ఆటో అంటే వీటిని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే ఈ మాదిరిగా చూసినట్లయితే ఇక్కడ ఇవన్నీ చూపిస్తున్నాయి కదా, వీటిని కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు. అవి తర్వాత చూద్దాం. ప్రజెంట్ దీని మీద ఫోకస్ చేద్దాం. సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే కన్సోల్లో మనకి వాల్యూస్ అయితే చూపిస్తుంది. చూద్దాం కన్సోల్లో వాల్యూస్ అనేవి వచ్చాయా లేవా అనేది. ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ మాదిరిగా అయితే చూపిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి ఫామ్లో, అంటే ఈ ఫామ్లో ఏ వాల్యూస్ అయితే ఇచ్చున్నామో ఆ వాల్యూస్ అనేవి ఇక్కడ ప్రింట్ అయిపోయాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా ఫైర్ బేస్లోకి డేటాబేస్లోకి పుష్ చేసేద్దాం. ఈ మాదిరిగానే స్టోర్ అవుతుంది. కాకపోతే అది ఏ విధంగా చేయాలి అనేది అయితే చూద్దాం. ఈ విధంగా ఫామ్లో ఉన్న వాల్యూస్ మనం తెలుసుకోవాలి అన్నట్లయితే ఈ మాదిరిగా దిస్ ఫామ్, అంటే ఫామ్ నేమ్ ఏదైతే ఇస్తారో డాట్ వాల్యూ ఇచ్చినట్లయితే ఫామ్లో ఏ వాల్యూస్ అయితే ఇచ్చున్నామో ఆ వాల్యూస్ అనేవి కన్సోల్ ఇచ్చినట్లయితే కన్సోల్లో చూడొచ్చు, లేదా డైరెక్ట్గా ఫైర్ బేస్లో చూడాలి అనుకున్నట్లయితే ఫైర్ బేస్లో చూడొచ్చు. ఓకే ఫైన్. ఫైర్ బేస్లో ఈ డేటా అనేది చూడాలి అనుకున్నట్లయితే, డేటాబేస్లో చూడాలి అనుకున్నట్లయితే ఈ డేటాని ఈ ఆబ్జెక్ట్ మాదిరిగా వచ్చింది కదా, ఈ డేటాని మనం ఫైర్ బేస్లోకి పుష్ చేయాలి. సో అది ఏ విధంగా చేయాలి అనేది అయితే చూద్దాం. ఇక్కడే మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి ఫైర్ బేస్ సర్వీస్ ఫైల్లోకి. ఇక్కడ మనం ఫైర్ బేస్లో ఈ ఫైర్ బేస్ సర్వీస్ ఫైల్లో కొన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అవి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతే ఫైర్ బేస్కి కనెక్ట్ అయ్యి అండ్ ఓకే, ఇది న్యూ ప్రాజెక్ట్ కదా, ఆల్రెడీ ముందర సెషన్లో చెప్పిన ప్రాజెక్ట్కి, అంటే ముందర సెషన్లో ఏ విధంగా రిజిస్టర్ చేయాలి అనేది చూస్తున్నాం కదా. సో ఇది కొంచెం స్కిప్ చేసేయండి. ఎందుకు అన్నట్లయితే ఇప్పుడు యాప్ అనేది ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఒకవేళ ఇనిషియలైజ్ చేయడం ఎలా తెలీదు అన్నట్లయితే ఆల్రెడీ ముందర సెషన్లో అయితే నేను నీట్గా చెప్పున్నాను కాబట్టి సో అదైతే చూడండి. సో ఇది స్కిప్ చేసేయండి. ఓకే గైస్, ఇక్కడ యాప్ని అయితే ఇనిషియలైజ్ చేసాం. అంటే ఫైర్ బేస్ కాన్ఫిగరేషన్స్ అన్ని ఈ అప్లికేషన్లోకి అయితే యాడ్ చేసేసాం. ఆల్రెడీ ముందర సెషన్లో కూడా చెప్పున్నాను ఏ విధంగా ఇనిషియలైజ్ చేయాలి, ఏ విధంగా ఫైర్ బేస్ కాన్ఫిగరేషన్స్ అనేవి మన యాంగులర్ అప్లికేషన్లో ఏ విధంగా యాడ్ చేయాలి అనేది ముందర సెషన్లో చాలా డీటెయిల్గా అయితే చూసినాం. అండ్ ఇక్కడ కూడా చేసేసాను రూట్ మాడ్యూల్ విచ్ ఈస్ యాప్ మాడ్యూల్లో ఫైర్ మాడ్యూల్ డాట్ ఇనిషియలైజ్ యాప్ అని చెప్పి ఎన్విరాన్మెంట్ డాట్ ఫైర్ బేస్ కాన్ఫిగరేషన్స్ అన్ని ఎన్విరాన్మెంట్లో అయితే, అంటే ఎన్విరాన్మెంట్ ఫోల్డర్లో అయితే యాడ్ చేస్తున్నాం కదా. అక్కడ కాన్ఫిడెన్షియల్ మా డేటా మొత్తం ఎన్విరాన్మెంట్స్లో యాడ్ చేసి ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవాలి అన్నట్లయితే ఈ ఫోల్డర్ని యాక్సెస్ చేసుకొని అండ్ అట్రిబ్యూట్స్ని, అంటే వేరియబుల్స్ని వాటిని యాక్సెస్ చేసుకున్నట్లయితే ఇట్స్ ఎనఫ్ గైస్. అండ్ ఆ విధంగానే ఫైర్ బేస్ కాన్ఫిగ్ కూడా ఆ విధంగానే చేసాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫైర్ బేస్ అనేది మన యాంగులర్ అప్లికేషన్స్కి అయితే కనెక్ట్ చేసాం. కానీ ఫైర్ బేస్తో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే, అంటే డేటా అప్డేషన్ కానీ డేటా డిలీషన్ రీడ్ చేయడానికి కానీ ఇవన్నీ చేయాలి అనుకున్నట్లయితే ఫైర్ బేస్తో అంటే సర్వీస్ ఫైల్ నుంచే మనం ఇంటరాక్ట్ అనేది అవ్వాలి. సో ఇక్కడ మనం ఒక ఇంపోర్ట్ అయితే చేయాలి విచ్ ఇస్ యాంగులర్ ఫైర్ డేటాబేస్. ఏ విధంగా అంటే యాంగులర్ ఫైర్ డేటాబేస్ ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి సర్వీస్ ఫైల్లో. అండ్ దెన్ దీన్ని ఇనిషియలైజ్ చేయాలి. ఇక్కడ ఏ విధంగా అంటే జస్ట్ పబ్లిక్ యాంగులర్ డిబి అనేది అయితే ఒక ఫీల్డ్ అయితే ఇద్దాం. అండ్ దీన్ని కన్స్ట్రక్టర్లో యాడ్ చేసినట్లయితే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. వెయిట్ గైస్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా యాంగులర్ డిబి అంటే ఫైర్ బేస్ డిబి ఇక్కడ
ఇక్కడ నుంచి అయితే సక్సెస్ఫుల్గా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ అయితే ఇద్దాం. ఎలా అన్నట్లయితే క్రియేట్ ఫంక్షనాలిటీ అనేది అయితే ఇద్దాం. క్రియేట్ FUNCTI క్రియేట్ ఫంక్షనాలిటీ. నెక్స్ట్ రీడ్ ఫంక్షనాలిటీ. నెక్స్ట్ CRED, C for create, R for read, U for update functionality. Next which is delete functionality. చూడండి CRED ఆపరేషన్స్ మొత్తం ఇక్కడ సర్వీస్ ఫైల్ నుంచే చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కస్టమర్ అంటే డీటెయిల్స్ అనే క్రియేట్ కస్టమర్ కాంపోనెంట్ నుంచి యూజర్ డీటెయిల్స్ అనేది తీసుకొని అండ్ ఇక్కడ ఈ ఫైల్ సర్వీస్ ఫైల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ నుంచి డేటాబేస్కి పుష్ అయితే చేయొచ్చు. అండ్ ఏ మోడిఫికేషన్ చేయాలి అనుకున్నట్లయితే ఆ మోడిఫికేషన్స్ అనేవి చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఇంప్లిమెంట్ చేద్దాం. ఈ ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇక్కడ ఆన్ సబ్మిట్ దగ్గర ఇక్కడ వాల్యూస్ అయితే వస్తున్నాయి కదా, ఇవి డైరెక్ట్గా ఫైర్ బేస్కి కనెక్ట్ చేయాలి, అంటే ఫైర్ బేస్కి పుష్ చేయాలి. సో ఇక్కడ ఏ విధంగా చేయొచ్చు అంటే ఫస్ట్ ఇది సర్వీస్ ఫైల్ అనేది ఇంజెక్టబుల్ ఫైల్ కదా, ఈ ఫంక్షన్ మనం కాల్ చేయాలి కాబట్టి ఈ సర్వీస్ ఫైల్ అనేది ఇక్కడ అంటే ఇక్కడ యాడ్ చేయాలి, ఇక్కడ ఇంజెక్ట్ చేయాలి. ఎలా అంటే జస్ట్ ఇంపోర్ట్ మాదిరిగా ఇచ్చినట్లయితే from shared Firebase service file ఈ విధంగా అయితే ఇచ్చేయచ్చు. అండ్ ఇక్కడ కన్స్ట్రక్టర్లో దాన్ని ఫీల్డ్ అయితే యాడ్ చేద్దాం. పబ్లిక్ Firebase service file, then Firebase service మాదిరిగా అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఇంటరాక్ట్ అవ్వచ్చు సర్వీస్ ఫైల్తో. సో Firebase service జస్ట్ దిస్ డాట్ Firebase service డాట్ Firebase service dot create functionality, right? క్రియేట్ ఫంక్షనాలిటీ. అండ్ ఇప్పుడు ఈ Firebase సర్వీస్ యాక్సెస్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ క్రియేట్ ఫంక్షనాలిటీని ఇప్పుడు ఈ డేటా అనేది పాస్ చేద్దాం. డేటా అనేది ఎక్కడికి పాస్ చేద్దాం? ఈ Firebase సర్వీస్ ఫైల్కి పాస్ చేద్దాం. సో దిస్ డాట్ కస్టమర్ ఫామ్ వాల్యూస్ అనేవి మనం పాస్ చేయాలి కాబట్టి ఈ మాదిరిగా అయితే పాస్ చేస్తున్నాం. అండ్ దీంట్లో ఒక పారామీటర్ కూడా యాక్సెప్ట్ చేసేటట్టు ఈ మాదిరిగా అయితే ఇచ్చేద్దాం. డేటా అనే ఫీల్డ్లో ఆ ఫామ్ డీటెయిల్స్ అనేవి స్టోర్ అవుతాయి, లేదా పేలోడ్ ఈ మాదిరిగా అయితే ఇచ్చేద్దాం. అండ్ క్రియేట్ ఫంక్షనాలిటీ నుంచి ఇక్కడికి చూడండి ఈ ఫామ్ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ అనేది ఇక్కడికైతే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పేలోడ్ డేటా అయితే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేసాం. నెక్స్ట్ దిస్ డాట్ angular db డాట్ లిస్ట్ ఇక్కడ పాత్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ రూట్ పాత్ ఏంటంటే ఇది ఆల్రెడీ నేను ముందర డెమోలో మీకు చూపించినాను కాబట్టి ఇదైతే డిలీట్ చేసేద్దాం. ఫస్ట్ డిలీట్ చేసినట్లయితే ఇక్కడ ఏ పాత్ అయితే లేదు, జస్ట్ డేటాబేస్ అనేది ఎంటీగా ఉంది. సో ఒక పాత్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఎలాగంటే /customers ఒకవేళ పాత్ ఉన్నట్లయితే ఇంకో పాత్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం, అంటే ఇంకో ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాల్సిన పని ఉండదు. ఎందుకు అన్నట్లయితే ఇక్కడ ఒకవేళ పాత్ ఉన్నట్లయితే ఇట్స్ ఓకే, ఒకవేళ పాత్ లేనట్లయితే ఒక పాత్ అనేది అంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇది ఒక రిఫరెన్స్గా అయితే తీసుకుందాం, లైక్ కాన్స్ట్ dbref ఈ మాదిరిగా అయితే ఇచ్చేద్దాం. సారీ, కాన్స్ట్ స్పెల్లింగ్ మిస్టేక్. నైస్. ఓకే, dbref అయితే అంటే dbref అంటే డేటాబేస్ జస్ట్ రిఫరెన్స్. అంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కస్టమర్స్ అనే పాత్ అయితే ఇచ్చున్నాం కదా, సో ఈ ఆబ్జెక్ట్ అయితే మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు dbref డాట్ పుష్ మనం పుష్ చేయాలి, డేటా అనేది పుష్ చేయాలి.
సో పేలోడ్ ఇలా ఈ విధంగా పాస్ అయితే చేసేసాం. ఈ మాదిరిగా చేసినట్లయితే ఇక్కడ డేటా ఏదైతే పేలోడ్ ఏదైతే వస్తుందో అదైతే పుష్ చేసేయొచ్చు. అండ్ వాట్ ఈస్ దిస్ ఎర్రర్? ఓకే. ఓకే. ఫైన్. ఇక్కడ చూసినట్లయితే ఒక ఎర్రర్ మాదిరిగా అయితే చూపిస్తుంది. ఇదేంటంటే జస్ట్ వెయిట్ 1 సెకండ్. అన్నోన్ ఈ మాదిరిగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎన్ని ఇచ్చేద్దాం. అంటే ఇక్కడ డేటా టైప్ అనేది ఏ డేటా టైప్ అనేది అడుగుతుంది. ఓకే. ఇక్కడ ఎన్ని ఇచ్చేసాను. నెక్స్ట్ ఈ కస్టమర్స్ అనే ఫోల్డర్‌లో ఈ డేటా పేలోడ్ డేటా అయితే ఇక్కడ పుష్ చేస్తున్నాం. అండ్ దీని యొక్క స్ట్రక్చర్ అనేది అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉండాలంటే అంటే ఇక్కడ ఈ పేలోడ్‌లో చూసినట్లయితే ఓన్లీ ఏముంటుంది డేటా, ఫార్మ్ డేటా అనేది ఒకటే ఉంటుంది. సో, దీంట్లో మనం ఒక కీ గూడా యాడ్ చేద్దాం. దీనికి యూనిక్ కీ అనేది జనరేట్ అవుతుంది గదా! ఆ యూనిక్ కీ గూడా దాంట్లో ఆ ఆబ్జెక్ట్‌లో యాడ్ చేద్దాం. ఎలా అంటే అది దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు చెప్తాను. ఫస్ట్ దెన్ రిజల్ట్. ఇప్పుడు ఇక్కడ రిజల్ట్ అనేది అంటే ఈ ఫంక్షనాలిటీ అనేది కంప్లీట్ అయిన తర్వాత దానిలో ఉండేది ఎగ్జిక్యూషన్ అనేది జరుగుద్ది. సో, ఒక రెస్పాన్స్ అనేది రిటర్న్ అవుద్ది. ఈ రెస్పాన్స్‌లోనే ఉంటుంది కీ అనేది. ఏ విధంగా తెలుసుద్దంటే జస్ట్ ఇప్పుడు కీ అనేది దేంట్లో యాడ్ చేయాలనుకుంటున్నాం? పేలోడ్‌లోకి యాడ్ చేయాలనుకుంటున్నాం. సో, పేలోడ్ పేలోడ్ అనేది ఏ విధంగా ఉంటదంటే ఆబ్జెక్ట్ ఒక డిక్షనరీ ఫామ్‌లో ఉంటుంది. సో, దాంట్లో ఇంకో ఫీల్డ్ అయితే యాడ్ చేద్దాం. విచ్ ఈస్ ఐడీ ఫీల్డ్. అండ్ దీంట్లోకి ఈ ఐడీ ఫీల్డ్‌లోకి ఏం యాడ్ చేద్దాం అంటే రెస్ అంటే ఇది రెస్ డాట్ కీ ఈ మాదిరిగా కీ కూడా యాడ్ చేసేస్తున్నాం. చూడండి ఇక్కడ డేటా అయితే పుష్ చేసేసాం. కానీ తర్వాత మళ్ళీ ఇదే రెఫరెన్స్‌లోకి అప్డేట్ అయితే చేద్దాం. వెయిట్ గైస్. ఫస్ట్ ఐడీ అయితే ఇక్కడ ఇచ్చాను. ఐడీ అనేది రెస్ డాట్ కీ ఈ మాదిరిగా ఇచ్చినట్లయితే ఈ రెస్పాన్స్ వస్తుంది కదా! ఈ రెస్పాన్స్‌లో కీ అనేది ఉంటుంది. ఆ యూనిక్ కీ ఏదైతే క్రియేట్ అయ్యి ఉంటదో ఫైర్ బేస్‌లో ఆ కీ అనేది రిటర్న్ అవుతుంది. అండ్ ఆ కీ అనేది ఇక్కడ పేలోడ్ డాట్ ఐడీ అనే ఫీల్డ్‌లో అయితే స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఈ ఈ రెఫరెన్స్‌లో ఉండేది అప్డేట్ చేయాలి. సో, ఏ విధంగా అంటే దానికి కూడా ఒక ఫంక్షన్ ఉంది. ఫస్ట్ దిస్ డాట్ నాట్ అప్డేట్ angulardb డాట్ ఆబ్జెక్ట్‌ని మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి వీ హావ్ టు యూజ్ ఆబ్జెక్ట్ హియర్ అండ్ వీ హావ్ టు పాస్ ఇట్ హియర్ దిస్ పాత్ కస్టమర్స్‌లో అంటే దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటదంటే కస్టమర్స్ అనేది ఒక ఫోల్డర్. ఇన్‌సైడ్ ది కస్టమర్స్ ఒక కీతో పాటు ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఒక యూనిక్ కీ ఉంటుంది. ఆ యూనిక్ కీలో వాల్యూస్ అనేవి ఉంటాయి. సో, దీని యొక్క చూపిస్తాను. ఫస్ట్ దీని యొక్క పాత్ అనేది ఏ విధంగా ఉంటదనేది ఇక్కడ చేద్దాం. ప్లస్ కన్కాటినేట్ చేయాలి. గివ్ దిస్ వన్ అండ్ గివ్ ది డాలర్ సింబల్ హియర్. నెక్స్ట్ ఇక్కడ కీ అనేది ఇవ్వాలి. విచ్ ఈస్ కీ అనేది ఎక్కడ ఉంటుంది? పేలోడ్ నాట్ దిస్ వన్ పేలోడ్ డాట్ ఐడీలో కీ అయితే ఉంటుంది. ఇక్కడ స్టోర్ అయితే చేస్తున్నాం కదా! సో, ఈ మాదిరిగా కీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ పాత్ అనేది ఈ విధంగా ఉంటుంది. కస్టమర్స్ స్లాష్ అండ్ పేలోడ్ ఐడీ స్లాష్ అంటే పేలోడ్ ఐడీ ఇన్‌సైడ్ పేలోడ్ ఐడీలో ఫోల్డర్‌లో ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ అప్డేట్ చేయాలి మనం. ఈ ఆబ్జెక్ట్‌ని అప్డేట్ చేయాలి కాబట్టి సో, అప్డేట్ ఫంక్షన్ అనేది యూజ్ చేయాలి. ఏం అప్డేట్ చేయాలి? పేలోడ్ అనేది అప్డేట్ చేయాలి. పేలోడ్ నాట్ దిస్ వన్ పేలోడ్ అప్డేట్ చేయాలి. సో, ఈ విధంగా చేసినట్లయితే అప్డేట్ అయిపోతుంది. చూడండి ఫస్ట్ డేటాబేస్‌లో ఏ విధంగా పుష్ చేసామంటే డేటా అనేది ఓన్లీ ఫార్మ్ ఫీల్డ్స్ ఒకటే పుష్ చేసాం. నెక్స్ట్ కీ అనేది రిటర్న్ అవుతుంది. పుష్ చేసిన తర్వాత ఆ కీ అనేది ఇక్కడ మళ్ళీ పేలోడ్‌లో ఐడీ అనేది ఫీల్డ్ క్రియేట్ చేసి నెక్స్ట్ కీ అనేది ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. అండ్ ఆ పేలోడ్ అనేది అప్డేట్ చేస్తున్నాం. ఏది పర్టిక్యులర్ పర్టిక్యులర్ పాత్‌లో. సో, పాత్ ద్వారా ఇక్కడ చూసినట్లయితే టేబుల్స్ అండ్ రోస్ అనేవి ఉండవు. ఓన్లీ పాత్ ద్వారా డేటా అప్డేషన్ గాని, యాడింగ్ గాని ఈ విధంగా చేయొచ్చు. కస్టమర్స్ యాడ్ చేయాలి అనుకున్నట్లయితే పాత్ అయితే ఇక్కడ ఇచ్చేసి అండ్ పర్టిక్యులర్ పేలోడ్ డేటా అనేది యాడ్ చేసాం. అండ్ అప్డేట్ చేయాలి అనుకున్నట్లయితే పర్టిక్యులర్ కీ డేటాలో అప్డేట్ చేయాలి అనుకున్నట్లయితే కీ అనేది యాక్సెస్ చేసుకున్న తర్వాత కీ అనేది మెన్షన్ చేసి పాత్‌లో నెక్స్ట్ డేటా అనేది అప్డేట్ చేసేయాలి. ఈ మాదిరిగా క్రియేట్ ఫంక్షనాలిటీ అనేది జరగద్ది. ఇప్పుడు చూద్దాం గైస్. ఇప్పుడు డేటాబేస్‌లోకి డేటా యాడ్ అవుతుందా లేదా అనేది అయితే ఒకసారి చెక్ చేద్దాం. అండ్ క్రియేట్ ఫంక్షనాలిటీ అయితే ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా అయితే కాల్ చేసాం. నెక్స్ట్
ఇక్కడ ఎదురుగా వచ్చి prohack world, next email id, first name prohack, world is for world, k Nellore, country India, postal code is this one. ఓకే, సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే ఫైర్బేస్ లో డేటా అయితే యాడ్ అవుతుంది. చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే సంథింగ్ వెంట్ రాంగ్, యూ కెన్ చెక్ ఇన్ హియర్. చూడండి, యాడ్ అయిపోయింది. ఇట్ టేక్స్ సమ్ లిటిల్ సెకండ్స్. ఓకే, కొన్ని సెకండ్సే టైం తీసుకునింది యాడ్ కావడానికి. చూడండి, ఇక్కడ డేటాబేస్లో చూసినట్లయితే కస్టమర్స్ స్లాష్ ఈ కీ ఉంటుంది కదా, ఈ మాదిరిగా దీని యొక్క పాత్ చూడండి. కస్టమర్స్ ఇన్సైడ్లో పాత్, ఈ పాత్ ఇన్సైడ్లో ఈ పాత్ అనేది ఇక్కడ ఈ ఐడి అనేది యాడ్ చేసాం. సో ఈ మాదిరిగా దీని యొక్క పాత్ అనేది ఈ మాదిరిగా ఉంటుంది. అండ్ డేటా అప్డేట్ అంటే డేటా యాడ్ చేయాలి అనుకున్నట్లయితే క్రియేట్ ఫంక్షనాలిటీ సేమ్ ఇట్లాగే ఉంటుంది. సేమ్ ఫామ్ ఫీల్డ్స్ ఏ అయితే ఉన్నాయో వాటితో పాటు ఈ వాల్యూస్ అనేవి యాడ్ అయింది చూడండి గైస్. ఓకే, నెక్స్ట్ డిలీట్ ఫంక్షనాలిటీ కాదు. ఓకే, డిలీట్ ఫంక్షనాలిటీ ఇచ్చేద్దాం. డిలీట్ ఫంక్షనాలిటీ ఇప్పుడు దీనికి ఇక్కడికి ఏది కంప్లీట్ అయిందంటే జస్ట్ క్రియేట్ ఫంక్షనాలిటీ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. క్రియేట్ ఫంక్షనాలిటీ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయింది. సో ఇప్పుడు దీంతో ఇంకా అవసరం లేదు. అంటే దీంతో అంటే విచ్ మీన్స్ ఇక్కడ ఈ కస్టమర్ ఫామ్ ఉంది కదా, క్రియేట్ కస్టమర్ ఫామ్, ఈ ఫామ్తో ప్రస్తుతానికి క్రియేట్ ఫంక్షనాలిటీ అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. ఇప్పుడు డిలీట్ అండ్ ఎడిట్ అనేది టేబుల్కి సంబంధించింది. సో ఎందుకంటే ఒక్కొక్క రోల్లో పర్టికులర్ రోల్లో డిలీట్ అండ్ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి సో టేబుల్లో ఇవన్నీ ఫంక్షనాలిటీస్ అన్ని టేబుల్లో చేయాలి. సో ఫస్ట్ డిలీట్ ఫంక్షనాలిటీ అయితే చేద్దాం. ఇక్కడ డిలీట్ బటన్ అనేది ఉంటుంది విచ్ ఈస్ దిస్ వన్, ఐ థింక్ దిస్ వన్ ఓన్లీ. ఇక్కడ డిలీట్ ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేద్దాం. డిలీట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత పర్టికులర్ రోలో ఉన్న డేటా అనేది డిలీట్ చేయాలి అనేటట్టు ఒక ఫంక్షనాలిటీ అయితే ఇద్దాం. అంతకంటే ముందు టేబుల్ డేటా అనేది డైనమిక్ వేలో మనం దీన్ని స్ట్రక్చరైజ్ అయితే చేయాలి. ఎలా అన్నట్లయితే ఇక్కడ హెడర్స్ అనేవి హెడర్స్ అనేవి ఉంటాయి కదా, ఫస్ట్ నేమ్ సీరియల్ నెంబర్ ఈ విధంగా ఉంటాయి కదా, అవి ఏ విధంగా ఒక డైనమిక్ వేలో ఆ హెడర్స్ అనేవి యాడ్ చేయొచ్చు అంటే ఈ హెడర్స్ అన్ని తీసేద్దాం. జస్ట్ ఎన్జీ ఫర్ యూస్ చేసినట్లయితే ఇవన్నీ చేసేయచ్చు. ఏ విధంగా నేను చెప్తాను. ఇక్కడ జస్ట్ ఎన్జీ ఫర్ ఈ డైరెక్టివ్ యూస్ చేసినట్లయితే చేయొచ్చు. ఇట్స్ వెరీ ఫ్లెక్సిబుల్ టు యూస్. ఇక్కడ హెడర్స్ అనేవి డిఫైన్ చేద్దాం. హెడర్స్ అనేవి లిస్ట్ ఆఫ్ డేటా కాబట్టి ఫస్ట్ సీరియల్ నెంబర్, నెక్స్ట్ యూజర్ నేమ్, ఈ మాదిరిగా అయితే ఇచ్చేసాం. అన్ని డీటెయిల్స్ అన్ని టేబుల్లో అయితే ఇక్కడ యాడ్ అవుతుంది. అండ్ ఇది హెడర్స్ అనేవి హెచ్టిఎంఎల్ పేజ్లో ఏ విధంగా యాడ్ చేయాలంటే లెట్ హెడర్ ఆఫ్ హెడర్స్ ఈ మాదిరిగా ఇచ్చేస్తే చాలు. ఇక్కడ ఫర్ లూప్లో సో ఇవి లూపింగ్ జరగాలి కాబట్టి ఈ హెడర్స్తో అయితే లూపింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ హెడర్స్ ఏవి కనపడాలి, హెడర్ అనేది కనపడాలి. సో HEADR హెడర్, అండ్ ఇది ఇంటర్పోలేషన్ ప్రాపర్టీ డేటా బైండింగ్, రైట్. ఈ విధంగా చేసినట్లయితే ఇట్స్ ఎనఫ్. ఇప్పుడు చూద్దాం. చూడండి, సీరియల్ నెంబర్, యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, సిటీ, అడ్రస్, కంట్రీ. ఓకే, ఇక్కడ డేటా ఫీల్డ్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వలేదు, అవి కూడా కరెక్ట్గా ఇచ్చేద్దాం. చూడండి, డైనమిక్ వేలో ఈ విధంగా అయితే ఇచ్చా. మనం ఏది స్టాటిక్గా అయితే ఇవ్వలేదు, జస్ట్ లిస్ట్లో డేటా యాడ్ చేసిన తర్వాత ఆ లిస్ట్ డేటా అనేది ఇక్కడ ఇటరేట్ అయితే చేసాం, లూపింగ్ చేసాం. సో ఈ మాదిరిగా డైనమిక్ వేలో అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఇక్కడ టేబుల్ ఆఫ్ డేటా అంటే ఆ రోస్ డేటా అనేది కూడా మెయింటైన్ చేయొచ్చు. అది ఏ విధంగా చేయాలనేది చెప్తాను. ఫస్ట్ దీంట్లోనే మొత్తం దాన్ని మెయింటైన్ చేయాలి. సో టేబుల్ డేటా అనేది ఇక్కడ ఇద్దాం, ఒక ఫీల్డ్ టేబుల్ డేటా. చూడండి ఇక్కడ ఓకే, ఈ టేబుల్ డేటా అనే దాంట్లో ఏం డేటా ఉంటుందంటే డేటాబేస్ నుంచి డేటా ఏదైతే తీసుకుంటామో ఆ డేటా మొత్తం టేబుల్ డేటాలో ఉంటుంది. సో అది ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ క్రియేట్ ఫంక్షనాలిటీ కంటే ఫస్ట్ ఇక్కడ రీడింగ్ ఫంక్షనాలిటీ అనేది ఇక్కడే మనం ఇంప్లిమెంట్ చేయాల్సింది. అది ఏ విధంగా చేయాలనేది చూద్దాం. అండ్ ఇట్స్ బెటర్ టు యూజ్ ఇట్ హియర్.
ఎన్జీ ఆన్ ఇనిట్ తర్వాత మొత్తం చేసుకోవచ్చు. ఓకే, గెట్ ఆల్ కస్టమర్స్ అండ్ ఇక్కడ కూడా ఫైర్ బేస్ సర్వీస్ ఫైల్ అయితే ఇంపోర్ట్ చేద్దాం. ఫైర్ బేస్ సర్వీస్ ఫైల్ విచ్ ఈస్ ఫైర్ బేస్ సర్వీస్ ఈ మాదిరిగా ఇంపోర్ట్ అయితే చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కన్స్ట్రక్టర్లో దాన్ని యాడ్ చేద్దాం. ఎలా అంటే పబ్లిక్ నెక్స్ట్ ఫైర్ బేస్ సర్వీస్ ఫైల్. ఓకే, వీ కెన్ గివ్ ఎ సర్వీస్. నెక్స్ట్ క్లాస్ నేమ్ ఈ మాదిరిగా చేయాలి కన్స్ట్రక్టర్లో. ఇప్పుడు ఈ ఫైర్ బేస్ సర్వీస్ నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, రీడ్ ఫంక్షనాలిటీ కాబట్టి మనం దీంట్లో యూజ్ చేయాల్సింది దిస్ డాట్ ఫైర్ బేస్ సర్వీస్ డాట్ రీడ్ ఫంక్షనాలిటీ విచ్ ఈస్ రీడ్. ఓకే, ఈ ఫంక్షనాలిటీ అనేది ఏది దేనికోసం అంటే ఇది చేసేది డేటాబేస్ నుంచి ఫుల్ డేటా కస్టమర్స్ డేటా అనేది మనం యాక్సెస్ చేసుకోవాలి. అండ్ యాక్సెస్ చేసుకున్న తర్వాత ఈ ఫంక్షన్లోకి అయితే రిటర్న్ అవుతుంది. అంటే గెట్ కస్టమర్స్ ఉంది కదా, ఇక్కడికి రిటర్న్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ ఫంక్షన్లో రిటర్న్ చేద్దాం ఆ డేటా అనేది. రిటర్న్ చేసి ఇక్కడ ఒక లిస్ట్ ఆఫ్ డేటా మెయింటైన్ చేసి ఆ లిస్ట్ ఆఫ్ డేటా అనేది టేబుల్ డేటాలోకి పుష్ చేసేద్దాం. ఈ మాదిరిగా చేయాలి అది. సో ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే చేద్దాం ఆ లిస్ట్ ఆఫ్ డేటా యాక్సెస్ చేసుకునే దానికి. దిస్ డాట్ యాంగులర్ డిబి డాట్ లిస్ట్ ఆఫ్ డేటా కదా వచ్చేది. సో ఈ మాదిరిగా అయితే ఇచ్చేయాలి. అండ్ పాత్ కూడా ఇచ్చేయాలి. ఇక్కడ పాత్ జస్ట్ స్లాష్ కస్టమర్స్ ఈ మాదిరిగా అయితే ఇచ్చేయాలి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లిస్ట్ ఆఫ్ డేటా రిటర్న్ అవుతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఇవ్వాలి డాట్ వాల్యూ చేంజెస్ ఈ మాదిరిగా ఇచ్చినట్లయితే ఇక్కడ లిస్ట్ అంటే ఈ కస్టమర్స్ అనే ఫోల్డర్లో లిస్ట్ ఆఫ్ డేటా ఏదైతే ఉందో ఆ వాల్యూస్ అనేవి రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ యాడైతే ఇది తీసుకుంటామో ఇక్కడ ఈ ఫంక్షనాలిటీ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరగద్ది. నెక్స్ట్ ఇక్కడ డాట్ సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే మనం రెస్పాన్స్ అనేది గెట్ చేయొచ్చు. ఈ రెస్పాన్స్ ఫస్ట్ ఏ విధంగా ఉంది అనేది అయితే చూద్దాం. సో రెస్ అంటే జస్ట్ రెస్పాన్స్. ఈ గెట్ కస్టమర్స్ అనేది డైరెక్ట్గా ఫస్ట్లోనే ఇక్కడ కాల్ చేసేద్దాం ఎన్జీ ఆన్ యూనిట్లో. ఇది కన్స్ట్రక్టర్ తర్వాత ఇది ఎన్జీ ఆన్ యూనిట్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుద్ది. ఫస్ట్ కన్స్ట్రక్టర్ అయితే ఎగ్జిక్యూషన్ అనేది జరుగుద్ది. నెక్స్ట్ ఎన్జీ ఆన్ యూనిట్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుద్ది. సో దిస్ డాట్ మనకి ఇప్పుడు టేబుల్ అనేది అప్లికేషన్ అనేది ఓపెన్ చేయంగానే టేబుల్ ఆఫ్ డేటా అనేది మనకి డిస్ప్లే చేయాలి. అంటే చూపించాలి, ఆ డేటా అనేది చూపించాలి. సో అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఇది ఎగ్జిక్యూషన్ అనేది జరగాలి కాబట్టి ఎన్జీ ఆన్ యూనిట్లో అయితే నేను డిక్లేర్ చేస్తున్నాను. ఏం కాల్ చేయాలి ఇక్కడ గెట్ ఆల్ కస్టమర్స్ అనే ఫంక్షన్ అయితే కాల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇది ఎగ్జిక్యూషన్ అనేది జరగద్ది. అండ్ రీడ్ ఫంక్షనాలిటీలోకి అయితే ఇక్కడ ఈ ఫంక్షన్ అయితే కాల్ చేస్తుంది. అండ్ ఇక్కడ వాల్యూ అంటే లిస్ట్ ఆఫ్ డేటా అనేది ఇక్కడ రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయింది. ఇక్కడ రెస్పాన్స్ అంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ కాల్ చేసిన తర్వాత రిటర్న్ అయింది. ఇక్కడైతే ఉంటుంది రెస్ అనే దాంట్లో. సో రెస్పాన్స్ అనేది ఉంటుంది. అండ్ దీన్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఆ రెస్పాన్స్ అంటే అబ్జర్వబుల్ డేటాబేస్లో ఉంటుంది. సో అబ్జర్వబుల్ డేటాని మనం చూడాలి అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయాలి. సో సబ్స్క్రైబ్ అయితే చేశాను అండ్ రెస్పాన్స్ అనేది చూడొచ్చు. ఇప్పుడు రెస్పాన్స్ చూద్దాం. గెట్ ఆల్ కస్టమర్స్లో అంటే కన్సోల్ అయితే నేను ఫస్ట్ ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ యాంగులర్ అప్లికేషన్ మళ్ళీ ఓపెన్ చేశాను, రిఫ్రెష్ చేశాను. అండ్ ఇక్కడ ఈ డేటా అనేది ఇక్కడ ఖచ్చితంగా వచ్చేసి ఉండాలి కన్సోల్లో. చూద్దాం array1 చూడండి సక్సెస్ఫుల్గా డేటాబేస్ నుంచి డేటా అనేది యాక్సెస్ చేసుకున్నాను. చూడండి ఐడి అన్నీ ఉన్నాయి. సో ఈ విధంగా డేటాబేస్ నుంచి డేటా యాక్సెస్ చేసుకున్నాను. అంటే ఇది రీడింగ్ ఫంక్షనాలిటీ, డేటాబేస్ నుంచి డేటా అనేది రీడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా రీడింగ్ ఫంక్షనాలిటీ అనేది చేయాలి. ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. జస్ట్ పాత్ చేసినట్లయితే ఆ డేటా అనేది సబ్స్క్రైబ్ చేసినట్లయితే అబ్జర్వబుల్ డేటా అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ దీన్ని మెయింటైన్ చేయాలి. దీన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అంటే జస్ట్ ఇక్కడ విచ్ ఈజ్ 7 ఉంది కదా, హెడర్స్ అనేవి ఏ మాదిరిగా అయితే ఇచ్చున్నామో ఇక్కడ టీఆర్ రోస్ డేటా కూడా ఆ విధంగానే ఇవ్వాలి. ఏ విధంగా అంటే జస్ట్ ఎన్జీ ఫర్ టేబుల్ డేటాలో డేటా ఉంటుంది. అంతకంటే ముందు లెట్ డేటా ఆఫ్
టేబుల్ డేటా ఈ మాదిరిగా అయితే ఇచ్చేసాం. అండ్ ఈ టేబుల్ డేటాలో డేటా అయితే ఉంటుంది. లూపింగ్ జరగద్ది అనమాట. రోస్ అనేవి ఒక్కొక్క రో ఒక్కొక్క లూపింగ్లో అక్కడ బైండింగ్ అనేది జరగద్ది. సో దీన్ని బైండ్ చేయాలి అనుకున్నట్లయితే యూఐ సైడ్ జస్ట్ డేటా డాట్ ఇక్కడ ఇండెక్స్ కూడా మనం ట్రాక్ చేయొచ్చు. అంటే ఇండెక్స్ అంటే ఏ రో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, అంటే ఏ రో అనేది బైండ్ అవుతుంది అనేది ట్రాక్ కూడా చేయొచ్చు. ఎలా అంటే లెట్ ఐ ఈక్వల్స్ ఇండెక్స్ ఈ మాదిరిగా చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫస్ట్ సీరియల్ నెంబర్ కాబట్టి ఐ అంటే ఇండెక్స్ వాల్యూ కాబట్టి ఐ అనేది ఇక్కడ బైండ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఫస్ట్ నేమ్ ఐ థింక్ ఫస్ట్ యూజర్ నేమ్ రైట్. అండ్ డేటా డాట్ ఇప్పుడు ఫామ్ ఫీల్డ్స్తో పని ఉంది మనకి. ఎందుకు అన్నట్లయితే ఈ ఏ అయితే ఇక్కడ ఇచ్చున్నామో ఇవి వెయిట్ గైస్ ఐ విల్ షో. ఓకే టేబుల్ డాట్ హెచ్టిఎంఎల్ డేటా డాట్ ఇక్కడ ఫస్ట్ యూజర్ నేమ్ రైట్. ఈ యూజర్ నేమ్ అనేది డీబీలో కూడా ఏ ఫీల్డ్స్తో స్టోర్ అవుతుంది. మీరు ఆలోచించండి, ఫస్ట్ కన్ఫ్యూజన్లో ఉంటారు. అంటే ఇక్కడ ఫీల్డ్స్ అనేవి ఎందుకు నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను అనేది, అండ్ ఇక్కడ యాక్సెస్ చేసుకోవాలి అంటే జస్ట్ థింక్ ట్వైస్ అండ్ కోడ్ వన్స్ ఈ మాదిరిగానే ఉండాలి. అంటే ఒకసారి 2 సార్లు ఆలోచించాలి, ఇంకా కోడ్ అనేది చేసేయాలి, ఆ విధంగానే ఉండాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఫామ్ ఫీల్డ్స్తోనే డేటాబేస్లో డీబీలో ఇది పుష్ అవుతుంది కాబట్టి ఇవి యాక్సెస్ చేసుకోవాలి అన్నట్లయితే జస్ట్ డీబీ డేటా డాట్ యూజర్ నేమ్ అనేది యాక్సెస్ చేసుకోవాలి అన్నట్లయితే ఇక్కడ డాట్ ఈ విధంగా ఇచ్చేసేయాలి. అండ్ ఈ మాదిరిగా బైండ్ చేయాలి అనుకున్నట్లయితే ఈ మాదిరిగా ఇంటర్పోలేషన్ అంటే వీటిని ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ని ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ డేటా డాట్ ఫస్ట్ నేమ్ రైట్. ఫస్ట్ నేమ్ అంటే సేమ్ ఈ విధంగానే ఉండాలి. అండ్ నెక్స్ట్ data dot last name. Next last name interpolation. Next email data dot email కి దీనికి ఇంటర్పోలేషన్ యాడ్ చేయాలి. And next is I think which is ఇవి చూస్తే అర్థమవుతుంది. ఈమెయిల్ సిటీ అడ్రస్ కంట్రీ data dot city which is city only. Sorry, data dot city flower brackets. And next is city. Next is city address right. data dot అడ్రస్కి వచ్చేసి ఇదే నేమ్ ఇవ్వాలి. ఈ నేమ్లు ఇచ్చినట్లయితేనే ఒక్కొక్క లూపింగ్లో కరెక్ట్గా వాల్యూస్ అనేవి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈస్ పిన్ కోడ్ విచ్ ఈస్ పోస్టల్ కోడ్. నెక్స్ట్ ఈస్ కంట్రీ. ఓకే ఫైన్, ఇక్కడ కంట్రీ ఇంతక తప్పించాను, జస్ట్ ప్రెస్ కంట్రీ. నెక్స్ట్ హియర్ డేటా డాట్ పోస్టల్ కోడ్ విచ్ ఇస్ దిస్ వన్, పోస్టల్ కోడ్. ఓకే దీనికి కూడా యాడ్ చేసేద్దాం. ఇది ఫైన్. టేబుల్ డేటాలో ఇక్కడ డీబీ నుంచి ఏదైతే డేటా వస్తుందో ఆ డేటా అనేది స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒక్కొక్క డేటా ఒక్కొక్క రోలో బైండింగ్ అయితే చేస్తున్నాం. ఓకే ఫైన్, హెచ్టిఎంఎల్ సైడ్ ఈ పని అయితే అయిపోయింది. ఇంకొకటి ఇక్కడ టేబుల్ డేటా మనం మెయింటైన్ చేయాలి కాబట్టి గెట్ కస్టమర్స్లో వచ్చిన రెస్పాన్స్ అనేది అరే ఫామ్లో అయితే ఉంటుంది. అండ్ అరేలో ఉంటుంది కాబట్టి జస్ట్ ఈ టేబుల్ డేటాలో డైరెక్ట్గా అసైన్ అయితే చేసేద్దాం. దిస్ డాట్ టేబుల్ డేటా ఈక్వల్స్ రెస్పాన్స్ విచ్ ఈస్ దిస్ వేరియబుల్. అండ్ ఇక్కడ డైరెక్ట్గా అసైన్ అయితే చేస్తున్నాం, అంటే పుష్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అన్నట్లయితే ఇది డైరెక్ట్గా వన్సే కాల్ చేస్తాం కాబట్టి
ఇక్కడ డైరెక్ట్‌గా అసైన్ అయితే చేసేస్తున్నాం. డీబీ నుంచి ఏ యాక్చువల్ డేటా అయితే వస్తుందో అది టేబుల్ డేటాలోకైతే స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు అప్లికేషన్ రన్ చేద్దాం. ఇక్కడ చూడండి సంథింగ్ వెంట్ రాంగ్ ఐ థింక్ సో. చూద్దాం. ఓకే ఫైన్. ఇక్కడ డేటా అనేది వచ్చింది చూడండి. 0th ఇండెక్స్‌లో ప్రోహాక్ వరల్డ్. ఇక్కడ డీబీలో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా అనేది ఇక్కడ బైండింగ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. సో, ఈ రీడింగ్ ఫంక్షనాలిటీ ఇది రీడింగ్ ఫంక్షనాలిటీ. అండ్ ఇక్కడ రీడింగ్ ఫంక్షనాలిటీ కంప్లీట్ అయిపోయింది. క్రియేట్ ఫంక్షనాలిటీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలింది సిఆర్ అయిపోయింది. ఇంకా యూడీ క్రెడ్ రైట్, సిఆర్ ఓవర్ అండ్ క్రెడ్ యూ ఫర్ అప్డేట్ రైట్. ఈ ఎడిట్ ఫంక్షనాలిటీ అనేది చేయాలి. అండ్ ఎడిట్ ఫంక్షనాలిటీ అనేది ఏ విధంగా చేయాలి అంటే ఇక్కడ టేబుల్ డేటాకి సంబంధించింది కాబట్టి పర్టికులర్ రో డేటాకి సంబంధించింది కాబట్టి దానికి ఇక్కడ క్రియేట్ కస్టమర్కి ఏదైతే ఇచ్చామో సేమ్ అలాగే ఎడిట్ కస్టమర్ లేదా అప్డేట్ కస్టమర్ ఈ మాదిరిగా అయితే ఇచ్చేయాలి. సేమ్ మళ్ళీ ఎడిట్ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు ఇంకో పాపప్ అనేది ఓపెన్ కావాలి కాబట్టి సేమ్ ఇక్కడ ఇచ్చిన పాపప్ ఇక్కడ కాపీ అయితే చేద్దాం. కాకపోతే ఇక్కడ ఇది ఎడిట్ మోడ్లో ఉంది అండ్ ఇది మామూలు క్రియేట్ మోడ్లో ఉంది అనేది తెలియాలి అనుకున్నట్లయితే ఈ కస్టమర్ కాంపోనెంట్ ఉంది కదా, ఈ క్రియేట్ కస్టమర్ కాంపోనెంట్ ఉంది కదా, సేమ్ అదే కాంపోనెంట్ని అయితే కాల్ చేస్తాం. కాకపోతే దీంట్లో ఒక వేరియబుల్ని మెయింటైన్ చేస్తాను విచ్ ఈజ్ ఎడిట్ అనే వేరియబుల్ని అయితే మెయింటైన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఫాల్స్ అయితే ఇచ్చున్నాం. నెక్స్ట్ ఇక్కడ దాన్ని మెయింటైన్ చేయాలి. ఈజ్ ఎడిట్ వేరియబుల్ని ఏ విధంగా మెయింటైన్ చేయొచ్చు అంటే అప్డేట్ కస్టమర్ ఈ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ అవుతుందో అప్పుడు ఇది ఈజ్ ఎడిట్ అనే దాంట్లో ట్రూ వచ్చేసేయాలి. సో ఇక్కడ ట్రూ అనే వాల్యూ మనం పాస్ చేయాలి. ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి డేటా పాస్ చేయాలి అనుకున్నట్లయితే ఒక మెథడ్ అయితే ఉంది విచ్ ఈజ్ కాంపోనెంట్ ఇన్స్టెన్స్ దిస్ డాట్. దీనికి ఏ విధంగా ఇద్దామంటే జస్ట్ ఇది డీబీ రెఫ్గా అయితే ఇచ్చేద్దాం. కాన్స్ట్ డీబీ రెఫ్ కాదు, డైలాగ్ రెఫ్ అనే వేరియబుల్ అయితే క్రియేట్ చేద్దాం. అంటే ఇది యూస్ చేసి ఈ డైలాగ్ రెఫ్ నాట్ రెఫ్ ఇట్స్ రెఫ్, ఈ డైలాగ్ రెఫ్ని యూస్ చేసి డేటా అనేది పాస్ చేయొచ్చు. డైలాగ్ రెఫ్ డాట్ కాంపోనెంట్ ఇన్స్టాన్స్ ఇది యూస్ చేసినట్లయితే ఇక్కడ ఈ కస్టమర్ కాంపోనెంట్ని ఈ క్రియేట్ కస్టమర్ కాంపోనెంట్లో ఉండే వేరియబుల్స్ కానీ ఏమన్నా యాక్సెస్ చేసుకోవాలి అన్నట్లయితే ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. డాట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది ఈజ్ ఎడిట్ రైట్. సో ఈజ్ ఎడిట్ అనే వేరియబుల్ అయితే ఇచ్చినాను. అంటే అక్కడ మనం ఈ కాంపోనెంట్లో ఉంది కదా, దీనికి ఈ వేరియబుల్కి ఒక వాల్యూ అయితే అసైన్ చేయాలి విచ్ ఈజ్ ఎడిట్ అనేది ట్రూ అనేది అసైన్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు దీంట్లో ఇక్కడ డిఫాల్ట్గా ఫాల్స్ అయితే ఇచ్చినాం. ఇక్కడ ఓవర్ రైటింగ్ అనేది జరగద్ది. అండ్ ఈజ్ ఎడిట్ అనే వేరియబుల్లో ట్రూ అనేది ఓవర్ రిటర్న్ అనేది జరగద్ది. సో ఇది ఈ విధంగా అయితే యూస్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చెక్ చేసేటప్పుడు అంటే ఇక్కడ ఇది ఈజ్ ఎడిట్ అనేది ఎక్కడ యూస్ చేస్తాం, ఈజ్ ఎడిట్ అనేది ఒక బటన్ దగ్గర యూస్ చేస్తాం. చూపిస్తాం గైస్. క్రియేట్ కస్టమర్ ఇక్కడ సేవ్ అండ్ అంటే ఆ ఫామ్లో చూసినట్లయితే 2 బటన్స్ అనేవి మనం మెయింటైన్ చేస్తున్నాం కదా విచ్ ఈస్ సబ్మిట్ అండ్ సేవ్ అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం కదా. ఎప్పుడైతే ఎడిట్ బటన్ అనేది క్లిక్ చేస్తామో అప్పుడు ఇక్కడ ఈజ్ ఎడిట్ అనేది ట్రూ అవుతుంది అండ్ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ సేవ్ బటన్ అనేది మనకి చూపిస్తుంది పాపప్లో. సో అది చూద్దాం గైస్, దాని యొక్క అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్రియేట్ క్లిక్ చేసినట్లయితే సబ్మిట్ అనే బటన్ అయితే చూపిస్తుంది. అండ్ ఎడిట్ క్లిక్ చేసినట్లయితే సంథింగ్ వెంట్ రాంగ్. ఓకే ఫైన్. మనం ఫంక్షన్ అయితే క్రియేట్ చేసాం కానీ కాల్ అయితే చేయలేదు టేబుల్ డేటాలో కదా. ఎడిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు కదా అది రావాల్సింది. సో అప్డేట్ కస్టమర్ వేర్ వీ హ్యావ్ టు యూస్ ఇన్ HTML ఎడిట్ బటన్ దగ్గర క్లిక్ చేసినప్పుడు ఇది ఓపెన్ కావాలి. సో ఇది క్లిక్ చేయాలి అన్నట్లయితే క్లిక్ ఈవెంట్ మౌస్ ఈవెంట్ అయితే ఇవ్వాలి. అండ్ అప్డేట్ కస్టమర్ ఈ విధంగా అయితే ఇచ్చేసేయాలి. అండ్ ఎప్పుడైతే ఎడిట్ బటన్ అనేది క్లిక్ చేస్తామో అప్పుడు ఈ ఫంక్షనాలిటీ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరగద్ది. ఇప్పుడు చూద్దాం గైస్. డేటాబేస్ నుంచి డేటా రిట్రైవ్ చేసుకోవాలి అన్నట్లయితే కొన్ని సెకండ్స్ అయితే తీసుకుంటుంది. ఇది బేస్డ్ ఆన్ ఇంటర్నెట్ కనెక్షన్.
ఓకే. ఇక్కడ క్రియేట్ కస్టమర్ గాని క్లిక్ చేసినట్లయితే సబ్మిట్ అనేది చూపిస్తుంది. అండ్ ఎడిట్ అనేది క్లిక్ చేసినట్లయితే సేవ్ అనేది చూపిస్తుంది. ఈ విధంగా 2 బటన్స్‌ని రిస్ట్రిక్షన్ అనేది ఈ విధంగా అయితే చేయొచ్చు. నెక్స్ట్ డిలీట్ ఫంక్షనాలిటీ. ఓకే. ఇది ఇంకా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ కాలేదు. ఇక్కడ చూసినట్లయితే ఎడిట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉండే ఫార్మ్ ఫీల్డ్స్ అనేది డేటా ప్యాచింగ్ అనేది జరగాలి. ఈ రో డీటెయిల్స్ ఉన్నాయి కదా! ఈ రో డీటెయిల్స్ అనేది ఇక్కడ ప్యాచింగ్ అనేది జరగాలి. యూజర్ నేమ్ ప్లేస్‌లో యూజర్ నేమ్ వాల్యూ, ఈమెయిల్ ప్లేస్‌లో ఈమెయిల్ వాల్యూ ఈ మాదిరిగా ప్యాచింగ్ జరగాలి. సో, అవి కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. ఏ విధంగా అన్నట్లయితే జస్ట్ ఈ క్రియేట్ ఫంక్షనాలిటీలో ఇక్కడ ఒక కండిషన్ అయితే ఇచ్చేసి ప్యాచింగ్ అయితే చేద్దాం. ఎన్‌జీ ఆన్ ఇనిట్‌లో ఇఫ్ ఈజ్ ఎడిట్ ఒకవేళ ఈజ్ ఎడిట్ గాని ట్రూ అయినట్లయితే అది ఎడిట్ మోడ్‌లో ఉన్నట్టు. సో, అప్పుడు డేటా ప్యాచింగ్ అనేది జరగాలి. దేనికి? కస్టమర్ ఫార్మ్ డాట్ ప్యాచ్ వాల్యూ. ఏం వాల్యూ ప్యాచ్ చేయాలి? ఇక్కడ ఫార్మ్ వాల్యూస్ అనేవి ప్యాచ్ చేయాలి. సో, ఫార్మ్ వాల్యూస్ అనేవి ఇక్కడికి ఈ కాంపోనెంట్‌లో చూసినట్లయితే ఫార్మ్ వాల్యూస్ ఏది లేదు. ఫార్మ్ వాల్యూస్ అన్నీ ఎక్కడుంటాయి? ఇక్కడ కస్టమర్ టేబుల్ వాల్యూలో ఉంటాయి. సో, అంటే కస్టమర్ టేబుల్ కాంపోనెంట్ నుంచి ఈ కాంపోనెంట్‌కి ఫార్మ్ డేటా అనేది పాస్ చేయాలి. సో, ఫార్మ్ డేటా ఏ విధంగా పాస్ చేయొచ్చు? సేమ్ హియర్ డైలాగ్ రెఫ్ అనేది యూజ్ చేసి డాట్ కాంపోనెంట్ ఇన్స్టెన్స్ డాట్ ఇక్కడ ఏమిద్దామంటే ఇక్కడ ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేద్దాం. విచ్ ఈజ్ ఈజీ ఎడిట్ మాదిరిగానే ఇక్కడ ఫార్మ్ డేటా ఈ మాదిరిగా అయితే ఇచ్చేద్దాం. సారీ, ఇక్కడ ఫాల్స్ ఉండాలి కదా. ఫాల్స్ ఫార్మ్ డేటా okay, form data like any data type. Next, okay, 1 second, something error we got here. Get customers, wait. Okay, component instance dot form data, right? ఫార్మ్ డేటా అనే వేరియబుల్లో ఏం వాల్యూ స్టోర్ అవ్వాలంటే ఇక్కడ ఫార్మ్ డేటా ఇక్కడ టేబుల్ డేటాలో ఉంటుంది కదా పర్టికులర్ రో డేటా అనేది. ఆ రో డేటా అనేది ఇక్కడ పాస్ చేయాలి ఫార్మ్ డేటాలోకి. సో, టేబుల్ డేటా అప్డేట్ కస్టమర్. ఓకే, ఫైన్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుద్ది గైస్. ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి ఈ 2 బటన్స్ అనేది కూడా పర్టికులర్ రోకి సంబంధించింది కాబట్టి, సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ అవుతూ వస్తుంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అదే రోలో పర్టికులర్ డేటా ఉంటుంది కదా. రో డేటా అనేది ఇది రో డేటాకి సంబంధించింది డేటా అనేది. సో, ఆ రో డేటా అనేది ఇక్కడ పాస్ చేయాలి. రో డేటా అనేది పాస్ చేసినట్లయితే ఇక్కడ రో డేటా ఈ మాదిరిగా అయితే ఇచ్చాను. ఓకే, రో డేటా ఈ విధంగా అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఈ రో డేటా అనేది ఇక్కడ పాస్ చేయాలి ఫార్మ్ డేటాలోకి. సో, రో డేటా పాస్ చేసినట్లయితే ఈ ఫార్మ్ డేటా అంటే ఈ కాంపోనెంట్లో కస్టమర్ కాంపోనెంట్లో ఫార్మ్ డేటా అనే వేరియబుల్ ఉంది కదా. ఆ వేరియబుల్కి ఇక్కడ రో డేటా ఏదైతే ఉందో అదైతే అసైన్ అనేది జరగద్ది. సో, ఇప్పుడు ఇక్కడ దిస్ వన్ రైట్. ఫార్మ్ డేటాలో చూసినట్లయితే ఆ డేటా అనేది ఉంటుంది. ఏ డేటా మనం ఏదైతే పాస్ చేసామో రో డేటా అనేది అదైతే ఇక్కడ ఉంటుంది. సో, ఇక్కడ ప్యాచ్ వాల్యూ ఏది ప్యాచింగ్ చేయాలి? ఫార్మ్ డేటా అనేది ప్యాచ్ చేయాలి. సో, ఫార్మ్ డేటా విచ్ ఇస్ దిస్ డాట్ ఫార్మ్ డేటా ఇది ప్యాచింగ్ అనేది జరగద్ది. ఇప్పుడు చూద్దాం గైస్. కన్ఫ్యూజ్ అవుద్దు, 2 సార్లు ఆలోచించండి, ఒకసారి కోడ్ అనేది చేయండి. ఓకే, ఫార్మ్ డేటా ప్యాచింగ్ అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి వాల్యూస్ అని ప్యాచింగ్ అనేది సక్సెస్ఫుల్గా జరిగింది. సో, ఈ రో డేటా అనేది ఇక్కడ ఎడిట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఈ ఫామ్లో బైండింగ్ అనేది జరిగింది, అంటే ప్యాచింగ్ అనేది జరిగింది. సో, ఇక్కడ ప్యాచ్ అనేది జరిగిన తర్వాత నెక్స్ట్ ఏమన్నా చేంజెస్ అనేది చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. సో, ఇది చేంజెస్ చేసిన తర్వాత సేవ్ క్లిక్ చేసినట్లయితే పర్టికులర్ డీటెయిల్స్లో అంటే పర్టికులర్ ఈ డీటెయిల్స్కి డేటా అనేది అప్డేషన్ అనేది జరగాలి. సో, అది ఏ విధంగా జరగద్దంటే చెప్తాను. ఇట్స్ వెరీ ఈజీ. ఇక్కడ కాల్ చేస్తున్నాం కదా, అప్డేట్ కస్టమర్ అనేది పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. పాపప్ అనేది క్లోజ్ చేసిన తర్వాత అంటే ఈ పాపప్ అనేది చేంజెస్ చేసి
క్లోజ్ చేసిన తర్వాత, క్లోజ్ అంటే ఎప్పుడు క్లోజ్ అవ్వాలి? సేవ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈ పాపప్ అనేది క్లోజ్ అయిపోయి డేటాబేస్‌లో డేటా అనేది అప్డేట్ అనేది జరగాలి. సో, ఇది మన ఎయిమ్. సో, ఇది క్లిక్ చేసిన తర్వాత క్లోజ్ అనేది జరగాలి. క్లోజ్ చేసిన తర్వాత డేటా అనేది టేబుల్‌లోకి రావాలి. అంటే టేబుల్‌లో ఈ డేటాలో డేటాలో కూడా అప్డేట్ జరగాలి. అండ్ డేటాబేస్‌లో కూడా అప్డేట్ జరగాలి. ఇది గైస్ మన ఫంక్షనాలిటీ. సో, దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇది ఏ విధంగా అప్డేట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైలాగ్ రెఫ్‌లో డేటాను పాస్ చేయాలి అన్నట్లయితే ఈ విధంగా అయితే చేసాం. అదే విధంగా ఈ డైలాగ్ అనేది ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో అప్పుడు ఒక డేటా అనేది క్లోజ్ చేసే టైంలోనే ఒక డేటా అనేది ఇక్కడ రిటర్న్ కావాలి. చెప్తాను గైస్. ఇప్పుడు ప్రెజెంట్ టేబుల్ కాంపోనెంట్‌లో అయితే ఇక్కడ ఉన్నాం. సో, డైలాగ్ రెఫ్ డాట్ ఆఫ్టర్ క్లోజ్డ్ డైలాగ్ రెఫ్ అంటే డైలాగ్ అనేది ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో అప్పుడు వెయిట్ డాట్ దెన్ నాట్ దెన్ ఐ థింక్ సబ్స్క్రైబ్ ఓకే రైస్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ రెస్పాన్స్ అనేది రిటర్న్ అవ్వాలి. సో, రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉండాలనేది కూడా ఇక్కడే ఇచ్చేద్దాం. టేబుల్ డేటాలోకి రెస్పాన్స్ అనేది మనకి రావాలి. అంటే పాపప్ అనేది క్లోజ్ చేసిన తర్వాత, అంటే పాపప్ అనేది ఎప్పుడు క్లోజ్ చేస్తాం? సేవ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత క్లోజ్ చేస్తాం. అండ్ సేవ్ బటన్ ఎక్కడ క్లిక్ చేస్తున్నాం? ఇక్కడ సేవ్ బటన్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తున్నాం. సో, ఇక్కడ ఒక క్లిక్ ఫంక్షనాలిటీ అయితే ఇచ్చేద్దాం. ఇక్కడ లైక్ సేవ్ డేటా ఈ మాదిరిగా అయితే ఒక ఫంక్షన్ అయితే డిఫైన్ చేద్దాం. ఇక్కడ ఈ విధంగా అయితే చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఏది సేవ్ కావాలి? సేవ్ అనేది ఏ విధంగా చేయాలి అంటే ఫస్ట్ ఫామ్‌లో చేంజెస్ ఏదైతే చేస్తున్నామో ఆ చేంజెస్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రెస్పాన్స్ అనేది ఇందాక ఇక్కడ టేబుల్ కాంపోనెంట్‌లో చెప్పుకున్నట్లయితే ఇక్కడ రెస్పాన్స్ అనేది రావాలి అని చెప్పాను కదా! ఈ రెస్పాన్స్ అనేది ఇక్కడ నుంచి మనమే సెండ్ చేయాలి. మాన్యువల్‌గానే సెండ్ చేయొచ్చు. అది ఏ విధంగా చేయాలి అనేది అయితే చూద్దాం. ఓకే. ఫస్ట్ సేవ్ బటన్ క్లిక్ చేయంగానే పాపప్ అనేది క్లోజ్ అవ్వాలి. ఫస్ట్ ఆ ఫంక్షనాలిటీ ఇద్దాం. ఆ ఫంక్షనాలిటీ ఇవ్వాలి అన్నట్లయితే ఒక ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. విచ్ ఈస్ ఇంపోర్ట్ మ్యాట్ డైలాగ్ రెఫ్. ఈ మ్యాట్ డైలాగ్ రెఫ్ అనేది ఉండాలి. అండ్ దీనికి ఒక కన్‌స్ట్రక్టర్‌లో ఒక ఫీల్డ్ అయితే యాడ్ చేద్దాం. అంటే ఇది క్లోజ్ చేయడానికేను. ఇది చెప్తాను గైస్. ఫస్ట్ మీకు ఇది చేసిన తర్వాత చెప్తాను. ఓకే. నెక్స్ట్ పబ్లిక్ మ్యాట్ డైలాగ్ రెఫ్ మ్యాట్ డైలాగ్ రెఫ్ ఈ మాదిరిగా అయితే ఇచ్చేసాను. ఓకే. ఇవన్నీ ఇక్కడ ఎన్ని కాదు ఇవ్వాల్సింది. ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటంటే కాంపోనెంట్ నేమ్. ఏ కాంపోనెంట్‌లో అయితే ఈ డైలాగ్ అనేది యూజ్ చేస్తున్నామో ఆ కాంపోనెంట్ అయితే ఇక్కడ ఇచ్చేయాలి. క్రియేట్ కస్టమర్ అనే కాంపోనెంట్ నేమ్ అయితే ఇచ్చేయాలి. అంటే ఇక్కడ ఈ డైలాగ్ రెఫ్ అనేది యూజ్ చేసి పాపప్ అనేది క్లోజ్ చేయొచ్చు. సో, దిస్ డైలాగ్ రెఫ్ క్లోజ్ ఇది క్లోజ్ చేయొచ్చు. అండ్ క్లోజ్ చేసిన తర్వాత రెస్పాన్స్ అనేది మనం సెండ్ చేయాలి కాబట్టి సో, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ మాదిరిగా అయితే రెస్పాన్స్ అనేది సెండ్ చేద్దాం. లేదంటే డైరెక్ట్‌గానే సెండ్ చేసేద్దాం. ఏ విధంగా అంటే ఏం సెండ్ చేయాలి? ఫార్మ్ డేటా అంటే ఫార్మ్‌లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ చేంజెస్ అనేది సెండ్ చేయాలి. సో, చేంజెస్ అంటే ఏ విధంగా తెలుస్తదంటే జస్ట్ డైరెక్ట్‌గానే వాల్యూ ఇచ్చేసినట్లయితే ఫార్మ్‌లో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో అంటే అప్డేట్ అయినా సరే, అప్డేట్ కాకపోయినా సరే ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ వాల్యూ అనేది ఇక్కడ సెండ్ అయితే చేసేస్తున్నాం. ఓకే. దెన్ ఆ రెస్పాన్స్ అనేది ఇక్కడ వస్తుంది కదా! క్లోజ్ చేసిన తర్వాత టేబుల్ కాంపోనెంట్‌లోకి వస్తుంది కదా! సో, ఆ రెస్పాన్స్ అనేది ఇక్కడ మనం గెట్ చేసుకోవచ్చు. ఎలా అన్నట్లయితే ఇది ఒక ఆబ్జెక్ట్ మాదిరిగానే పంపించేద్దాం. ఎందుకు అన్నట్లయితే చెప్తాను గైస్. డేటా ఈజ్ ఎడిట్ డీటెయిల్స్ కూడా పంపిద్దాం. ఈజ్ ఎడిట్ డీటెయిల్స్ పంపించినట్లయితే ఇక్కడ సేవ్ డేటా దేనికి సంబంధించింది? ఈజ్ ఎడిట్ ట్రూకే కదా! అంటే ఈజ్ ఎడిట్ అనేది ట్రూగా ఉండాలి. అండ్ డేటా అనేది పాస్ చేయాలి. ఇప్పుడు చెప్తాను గైస్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది.
అండ్ ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ మాదిరిగా అయితే వస్తుంది. మనం ఇక్కడ డేటా చెక్ చేయాలి. అంటే డేటా ఉందా లేదా అనేది చెక్ చేయాలి. అండ్ ఈజ్ ఎడిట్ ట్రూవా కాదా అనేది చెక్ చేయాలి. దేంట్లో? టేబుల్ డేటాలో. సో ఇఫ్ అసలు రెస్పాన్స్ వచ్చిందా అనేది చెక్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ రెస్పాన్స్ వచ్చినట్లయితే ఈజ్ ఎడిటా కాదా అనేది చెక్ చేయాలి. నెక్స్ట్ రెస్పాన్స్లో డేటా ఉందా లేదా అనేది చెక్ చేయాలి. సో ఈ మాదిరిగా ఒకవేళ డేటా ఉన్నట్లయితే దేంట్లోకి యాడ్ చేయాలి? డేటాబేస్లోకి యాడ్ చేయాలి. సో ఇక్కడ ఏది అప్డేట్ ఫంక్షనాలిటీ అనేది జరుగుతుంది కాబట్టి దిస్ డాట్ ఫైర్బేస్ సర్వీస్ డాట్ అప్డేట్ ఫంక్షనాలిటీ. సో అప్డేట్ ఫంక్షనాలిటీలో ఏది అప్డేట్ చేయాలి? పర్టికులర్ రో డేటా అనేది అప్డేట్ చేయాలి. సో రెస్ట్ డాట్ డేటా అంటే రెస్ట్ డాట్ డేటాలో డేటా అనేది ఉంటుంది. అండ్ ఆ డేటా అనేది మనం పాస్ చేయాలి. అండ్ ఇక్కడ రో డేటా ఈ మాదిరిగా అయితే ఇచ్చేద్దాం. దీనికి డేటా టైప్ వచ్చి ఎనీ అయితే ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఓకే, అప్డేట్ ఫంక్షనాలిటీ అనేది తర్వాత ఇంప్లిమెంట్ చేద్దాం. అంతకంటే ఫస్ట్ ఇక్కడ డేటా అనేది పాస్ చేస్తున్నాం. ఇంతవరకు అయితే బాగానే ఉంది. కానీ ఇక్కడ ఐడి కూడా పాస్ చేయాలి. అంటే ఐడి అంటే ఇక్కడ ఫామ్ ఫీల్డ్స్ అంటే ఇక్కడ ఏ రెస్పాన్స్ అనేది వస్తుంది? ఓన్లీ ఫామ్ వాల్యూసే వస్తాయి. అండ్ అప్డేట్ చేసేటప్పుడు అంటే ఆ ఆబ్జెక్ట్లో అంటే డేటాబేస్లో ఏ డేటా అయితే వెళ్తుందో ఆ డేటాలో ఒక్కొక్క ఆబ్జెక్ట్లో పర్టికులర్ యూనిక్ వాల్యూ అనేది ఉంటుంది కదా, ఆ యూనిక్ వాల్యూ అనేది కూడా పాస్ చేయాలి. సో దాన్ని ఏ విధంగా పాస్ చేయొచ్చు అంటే ఇక్కడ చూసినట్లయితే అప్డేట్ చేసేటప్పుడే ఇక్కడ రో డేటా అనేది ఇక్కడ పాస్ చేస్తున్నాం కదా. అంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యూఐ డేటాలో యూఐ టేబుల్లో ఇక్కడ చూసినట్లయితే అప్డేట్ కస్టమర్లో డేటా అనేది పాస్ చేస్తున్నాం. అండ్ దీంట్లో ఈ డేటాలో ఐడి కూడా ఉంటుంది. అండ్ ఐడి కూడా పాస్ చేద్దాం. నాట్ రెస్ దిస్ వన్ విచ్ ఈజ్ రో డేటా డాట్ రో డేటా ఈజ్ కరెక్ట్ ఓన్లీ, నాట్ దిస్ వన్. ఈ రో డేటాలో ఐడి కూడా ఉంటుంది. అంటే ఈ టేబుల్ రో డేటాలో ఏదైతే ఉందో దాంట్లో ఐడి కూడా ఉంటుంది. ఓకే, హియర్ we can give it as id any. ఓకే ఫైన్. ఇప్పుడు అప్డేట్ ఫంక్షనాలిటీలో కరెక్ట్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫైర్ బేస్ అప్డేట్ ఫంక్షనాలిటీ అనే దాంట్లో ఏమేమి పాస్ చేస్తున్నాం? రెస్పాన్స్లో వచ్చిన డేటా అంటే ఫామ్ డేటా అనేది రెస్పాన్స్లో వస్తుంది కదా, అది పాస్ చేస్తున్నాం. అండ్ ఐడి కూడా పాస్ చేస్తున్నాం. ఎందుకు అన్నట్లయితే పర్టికులర్ ఐడిలో మనం డేటా అనేది అప్డేట్ చేయాలి. సో ఐడి కూడా పాస్ చేస్తున్నాం. మనకు ఐడి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్రెడీ అప్డేట్ కస్టమర్ మనకి టేబుల్లో ఉండే టేబుల్ డేటాలో ఎడిట్ బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసినప్పుడు రో డేటా ఫుల్గా అయితే మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. అండ్ రో డేటాలో ఐడి కూడా ఉంటుంది అండ్ ఐడి కూడా పాస్ చేస్తున్నాం. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు అప్డేట్ చేసేద్దాం. ఏ విధంగా అంటే దిస్ డాట్ యాంగులర్ డిబి డాట్ ఆబ్జెక్ట్ పాత్ అయితే ఇవ్వాలి ఇక్కడ. అండ్ పాత్ అనేది /customers. అంతగా కన్ఫ్యూజ్ అవ్వద్దు గైస్, ఇక్కడ ఏం లేదు. అప్డేట్ చేసామా, అప్డేట్ చేసిన తర్వాత డేటా అనేది ఏ విధంగా వచ్చింది అనేది చూసి ఆ డేటాలో ఐడి అనేది ఉందా లేదా అనేది చూసి ఐడి అనేది యాడ్ చేసింది అంతే గైస్, ఇంకేం లేదు అక్కడ. ఓకే, స్లాష్ నెక్స్ట్ వీ హ్యావ్ టు కన్కాటినేట్ విత్ కీ $, అండ్ ఐడి కూడా యాడ్ చేసేస్తున్నాం. అండ్ ఐడి ఇచ్చేసిన తర్వాత ఐడిలో ఇక్కడ డేటా అనేది యాడ్ చేసేయాలి. ఈ పర్టికులర్ పాత్లో డేటా అనేది యాడ్ చేయాలి. అండ్ ఆల్సో ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ రో డేటా అంటే ఫామ్ డేటా ఒక్కటే ఉంటుంది. ఫామ్లో ఉండే ఫీల్డ్స్ ఒక్కటే ఉంటుంది. సో ఆ ఫామ్ డేటాలో ఐడి కూడా మనం అప్డేట్ చేయాలి. అది ఏ విధంగా అప్డేట్ చేయాలి అంటే రో డేటా డాట్ ఐడి ఈక్వల్స్ ఐడి. చూడండి, ఇది ఫామ్ డేటా అంటే మనం అప్డేట్ చేస్తాం కదా, ఫామ్లో ఉండే వాల్యూస్ అనేవి అప్డేట్ చేస్తాం కదా, తర్వాత అది రెస్పాన్స్ ద్వారా వెనక్కి తీసుకొని వస్తాం ఆ వాల్యూస్ అనేటివి. అండ్ రో డేటాలో చూసినట్లయితే ఓన్లీ ఆ ఫామ్ వాల్యూస్ ఒకటే ఉంటాయి. సో మనం ఏం చేయాలి? ఐడి కూడా యాడ్ చేయాలి. సో అందుకని రో డేటా డాట్ ఐడి అనే ఫీల్డ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సేమ్ ఈ రో ఐడి అనేది అప్డేట్ డైరెక్ట్గానే చేసేద్దాం. దిస్ డాట్ ఓకే ఫైన్, ఇక్కడే ఇచ్చేద్దాం గైస్. అప్డేట్ ఇక్కడ ఏం అప్డేట్ చేయాలి? రో డేటా అనేది అప్డేట్ చేయాలి. అంతే గైస్, ఇక్కడ ఇంకేం లేదు.
ఇక్కడ రో డేటా అనేది ఇచ్చేసాం అండ్ ఆల్సో పర్టికులర్ ఐడిలో రో డేటా అనేది అప్డేట్ చేయాలి అనేది అయితే ఇచ్చేసాం. అండ్ ఇప్పుడు అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం గైస్. ఐ థింక్ ఇట్ విల్ వర్క్. క్లిక్ ఆన్ ఎడిట్ అండ్ ప్రో హ్యాక్ అనేది క్యాన్సల్. ఓకే, వన్ థింగ్ గైస్ ఏంటంటే ఇక్కడ టేబుల్ ఓకే ఫస్ట్ డీబీలో అప్డేట్ అవుతుందా లేదనేది అయితే చూద్దాం. ఇక్కడ ప్రో హ్యాక్ తీసేసి దినేష్ అని ఇచ్చేద్దాం అండ్ ఇక్కడ ఓల్డ్ అనేది తీసేసి వై ఈ విధంగా అయితే ఇచ్చేద్దాం. ఇట్స్ మై ఇనిషియల్ అండ్ క్లిక్ ఆన్ సేవ్ హియర్. చూడండి టేబుల్ డేటాలో కూడా ఇక్కడ డేటా అనేది అప్డేట్ అనేది జరిగింది. అండ్ డీబీలో చూద్దాం, డీబీలో అప్డేట్ అయిందా లేదా చూడండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్లో అప్డేట్ అయితే జరిగింది. ఓకే ఫైన్. ఇక్కడ మనం అప్డేట్ ఫంక్షనాలిటీ అనేది సక్సెస్ఫుల్గానే జరిగింది. గమనించారా గైస్, ఇక్కడ అప్డేట్ అనేది ఫైర్ బేస్లో అప్డేట్ జరిగిన తర్వాత వెంటనే మళ్ళీ మనం ఇక్కడ టేబుల్ డేటాలో మనం ఏది మెయింటైన్ మెయింటైన్ చేస్తున్నాం, టేబుల్ డేటా అనేది మెయింటైన్ చేస్తున్నాం. కానీ డేటాబేస్ నుంచి డేటా వచ్చిన తర్వాత అప్డేట్ అంటే ఈ టేబుల్ డేటాలో స్టోర్ అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ విడిగా అంటే ఇదైతే అప్డేట్ చేసేసాం, కానీ ఈ టేబుల్ డేటాలో కూడా మనం అప్డేట్ అనేది చేయాలి కదా, కానీ మనం చేయలేదు కదా. సో దీనికి కారణం ఏంటంటే ఇక్కడ వాల్యూ చేంజెస్ అనేవి ఏదైతే జరుగుతున్నాయో అంటే ఫైర్ బేస్లో ఏదైతే డేటా అనేది చేంజెస్ అనేవి జరుగుతున్నాయో అగైన్ ఇక్కడ హిట్ అవుద్ది. ఇక్కడ గెట్ ఆల్ కస్టమర్స్ ఉంది కదా, ఇది మళ్ళీ హిట్ అవుతుంది. హిట్ అయిన తర్వాత డేటాబేస్లో డేటా అనేది మళ్ళీ రిట్రైవ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ ఎక్కడ రిట్రైవ్ చేస్తున్న గెట్ ఆల్ కస్టమర్స్ అంటే ఇక్కడ మళ్ళీ రెస్పాన్స్ అనేది యాడ్ అవుతుంది. ఈ మాదిరిగా గైస్ డేటాబేస్లో ఏదైతే మనం యాక్సెస్ చేసుకుంటున్నామో అంటే డేటాబేస్లో ఏదైతే మోడిఫికేషన్స్ అనేవి చేస్తున్నామో మళ్ళీ డేటాబేస్ ఏదైతే మనం కాల్ చేస్తున్నామో డేటా గెట్ చేయడానికి అవి మళ్ళీ డేటాబేస్కి అయితే హిట్టింగ్ అనేది జరగద్ది. సో ఈ విధంగా వాల్యూ చేంజెస్ అనేవి ఏమన్నా జరిగినట్లయితే డైరెక్ట్గా డీబీ నుంచి ఇన్స్టెంట్గానే డేటా అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇప్పుడు ఎడిట్ ఫంక్షనాలిటీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డిలీట్ ఫంక్షనాలిటీ. ఓకే, ఎడిట్ ఫంక్షనాలిటీలో ఒకటి గమనించామా గైస్, ఇక్కడ సంథింగ్ వాల్యూ అయితే ఇచ్చేద్దాం అండ్ క్లోజ్ అనేది జరుగుతుందా? ఎస్, క్లోజ్ అనేది కూడా జరుగుతుంది. అండ్ డిలీట్ ఫంక్షనాలిటీ ఒక్కటే మిగిలిపోయింది. ఇప్పుడు డిలీట్ ఫంక్షనాలిటీ ఇచ్చేద్దాం. డిలీట్ ఫంక్షనాలిటీ అనేది కూడా టేబుల్కి సంబంధించింది కాబట్టి డిలీట్ ఓకే డిలీట్ ఫంక్షనాలిటీ డిలీట్ డేటా ఈ విధంగా అయితే ఇచ్చేద్దాం. అండ్ ఇట్స్ వెరీ ఈజీ, అంత కష్టమేం కాదు. అండ్ డిలీట్ ఫంక్షనాలిటీలో కూడా ఇక్కడ HTMLలో పర్టికులర్ రో డేటా డిలీట్ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఒక మౌస్ ఈవెంట్ ఇచ్చేసి డిలీట్ డేటా, దీంట్లో పర్టికులర్ రో డేటా అనేది పాస్ చేయాలి. రో డేటా ఏంటి, ఇక్కడ లూపింగ్ అనేది జరుగుతుంది కదా, ఈ లూపింగ్ అనేది అంతా రో డేటా కాబట్టి ఆ రో డేటా అనేది ఇక్కడ పాస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేద్దాం, ఇది రో డేటా ఈ మాదిరిగా అండ్ ఇట్స్ ఈజ్ ఎనీ. ఓకే, ఇప్పుడు రో డేటా అనేది డిలీట్ చేయాలి కాబట్టి రో డేటాలో ఐడి కూడా ఉంటుంది. దిస్ డాట్ ఫైర్బేస్ సర్వీస్ డాట్ డిలీట్ ఫంక్షనాలిటీ అనేది కాల్ చేయాలి. అండ్ డిలీట్ ఫంక్షనాలిటీలో ఏం పాస్ చేయాలి, రో డేటా అనేది పాస్ చేయాలి. అండ్ ఇక్కడ కూడా రో డేటా ఇచ్చేద్దాం, ఫైర్బేస్ సర్వీస్ ఫైల్లో రో డేటా అండ్ ఇట్స్ ఎనీ. ఓకే, ఇప్పుడు మనం డిలీట్ చేయాల్సింది ఏంది, ఆ రో డేటా అనేది డిలీట్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఫైర్బేస్లో చూసినట్లయితే ఆ పర్టికులర్ ఫోల్డర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కస్టమర్ డీటెయిల్స్ ఇక్కడ ఇదైతే ఉంది కదా, దీన్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాం. సో దీన్ని ఏ విధంగా డిలీట్ చేయొచ్చు అంటే జస్ట్ ఇట్స్ వెరీ ఈజీ. యాంగులర్ దిస్ డాట్ యాంగులర్ డిబి డాట్ లిస్ట్ అండ్ ఇక్కడ కస్టమర్స్ ఇది ఇచ్చేద్దాం, ఈ పాత్ అనేది ఇచ్చేద్దాం. ఇచ్చేసినట్లయితే డాట్ ఓకే పాత్ అనేది కరెక్ట్గా ఇద్దాం. అంటే ఇక్కడ సారీ గైస్, ఇక్కడ కన్కాటినేట్ చేయాలి కదా. ఓకే, డాలర్ ఇక్కడ కీ అంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పాత్ చూడండి ఏ విధంగా ఉందో, కస్టమర్స్ స్లాష్ కీ. సో ఈ పాత్ అనేది ఈ విధంగానే ఇవ్వాలి. ఈ కీ కావాలి అన్నట్లయితే జస్ట్ రో డేటాలోనే మనకి కీ అనేది ఉంది, రో డేటా డాట్ ఐడి ఈ మాదిరిగా అయితే ఇచ్చేసినట్లయితే ఇట్స్ ఎనఫ్. అండ్ ఇప్పుడు ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలి, దీన్ని రిమూవ్ చేసేయాలి. ఇది డేటాబేస్ నుంచి ఈ రో డేటా అనేది రిమూవ్ చేయాలి కాబట్టి సో డాట్ రిమూవ్
రిమూవ్ ఫంక్షనాలిటీ అనేది రిమూవ్ మెథడ్ అనేది మనం యాక్సెస్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు క్లిక్ చేసినట్లయితే ఓకే డిలీట్ అనేది ఇచ్చేసాము ఇక్కడ. ఇట్స్ కరెక్ట్. డిలీట్ బటన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఇది ఫంక్షనాలిటీ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరుగుద్ది. అండ్ డిలీట్ ఫైర్ బేస్ సర్వీస్లో ఉండే సర్వీస్ ఫైల్లో ఉండే డిలీట్ ఫంక్షనాలిటీ అనేది కాల్ అవుతుంది. కాల్ అయిన తర్వాత ఇక్కడ పాత్ అనేది కరెక్ట్గా ఇచ్చినట్లయితే పర్టికులర్ ఐడితో పాటు ఇచ్చినట్లయితే అది రిమూవ్ చేయడానికి అయితే ఇక్కడ ట్రై చేస్తున్నాం. ఇప్పుడు చూద్దాం గైస్. ఐ థింక్ ఇట్ విల్ వర్క్ నౌ. డిలీటెడ్. డీబీలో చూద్దాం. డీబీలో ఇట్స్ ఆల్సో డిలీటెడ్. ఇప్పుడు చూద్దాం గైస్ అన్నీ ఇంకోసారి చూద్దాం. అండ్ G1 సంథింగ్ వాల్యూ వీ కెన్ గివ్ లైక్ G1 gmail.com. ఫస్ట్ నేమ్ ఈస్ G1 and next name is yes, he's my cousin. Address also Nellore India. Postal code is something. Okay, ఇది క్రియేట్ ఫంక్షనాలిటీ కాబట్టి చూడండి సబ్మిట్ అనేది వచ్చింది. అండ్ క్లిక్ ఆన్ దిస్ వన్ సారీ ఇక్కడ ఓకే ఫైన్. ఇక్కడ చూసినట్లయితే సంథింగ్ వెంట్ రాంగ్, ఐ థింక్ సో. ఓకే, ఇక్కడ చూడండి సబ్మిట్ అనేది క్లిక్ చేసిన తర్వాత పాపప్ అనేది క్లోజ్ కాలేదు. ఎందుకు అన్నట్లయితే మనం అప్డేట్ ఫంక్షనాలిటీ అంటే చూపిస్తాను గైస్. ఇక్కడ ఎడిట్ అనేది క్లిక్ చేసిన తర్వాత సేవ్ అనేది చేంజెస్ చేసిన తర్వాత సేవ్ అనేది క్లిక్ చేసిన తర్వాత సేవ్ ప్రెస్ అది క్లిక్ చేసినట్లయితే క్లోజ్ అవుతుంది. కానీ క్రియేట్ ఫంక్షనాలిటీలో మనం క్లోజ్ ఫంక్షనాలిటీ అనేది ఇవ్వలేదు. సో క్రియేట్ ఫంక్షనాలిటీ అనేది ఎక్కడ జరుగుతుంది? ఇదిగోండి ఇక్కడ జరుగుతుంది క్రియేట్ ఫంక్షనాలిటీ అనేది. సో ఇక్కడ ఏం చేయాలంటే దిస్ డాట్ విచ్ ఈస్ డైలాగ్ రెఫ్, రైట్? డైలాగ్ రెఫ్, ఇదిగోండి ఈ డైలాగ్ రెఫ్ అనేది. అండ్ ఇది క్రియేట్ ఫంక్షనాలిటీ జరిగిన తర్వాత క్లోజ్ అనేది జరగాలి. సో ఈ మాదిరిగా అయితే ఇచ్చేయాలి. అండ్ క్రియేట్ ఫంక్షనాలిటీ డేట్ అయితే ఈ విధంగా వస్తుంది. అండ్ ఆల్సో హియర్ ఇప్పుడు చూద్దాం. ఓకే ఇప్పుడు చూద్దాం దినేష్. ఓకే డిలీట్ చేసేద్దాం గైస్. ఫస్ట్ నుంచి చూద్దాం. దినేష్ ఓల్డ్ ప్రో gmail.com something we can give like okay some values we can give, it's no problem ఎందుకంటే ఇది టెస్టింగ్ సైటే కాబట్టి. ఓకే సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత డేటాబేస్లో డేటా అనేది యాడ్ అయిన తర్వాత టేబుల్లో కూడా డేటా యాడ్ అవ్వాలి. అండ్ ఈ పాపప్ కూడా క్లోజ్ అయిపోవాలి. చూడండి ఏడైతే యాడ్ అయింది. అండ్ డీబీలో చూద్దాం. డీబీలో కూడా యాడ్ అయింది. అండ్ ఐడి కూడా యాడ్ అయిపోయింది. ఈ ఐడీస్ అనేవి ఈ రెండు ఐడీస్ అనేవి సేమ్గానే ఉంటుంది. ఓకే ఫైన్. ఇప్పుడు క్లోజ్ అనేది కూడా జరిగింది. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ లాస్ట్ నేమ్ అనేది దినేష్ ఇచ్చేద్దాం. చేంజెస్ సేవ్ బటన్ వచ్చింది చూడండి, ఇది అప్డేట్ ఫంక్షనాలిటీలో. అండ్ క్లిక్ చేయగానే క్లోజ్ అయితే అవ్వాలి అప్డేట్ జరిగి. ఓకే ఫైన్ డిలీట్. అప్డేట్ అనేది కరెక్ట్గానే జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక 2 ఫంక్షనాలిటీస్ మనం మిస్ చేసేసాం. ఏమేమిటివంటే ఇక్కడ క్రియేట్ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఈ క్రాస్ బటన్ క్లిక్ చేస్తే క్యాన్సిల్ అయిపోవాలి, అంటే క్లోజ్ అయిపోవాలి. క్యాన్సిల్ అనేది క్లిక్ చేసినట్లయినా క్లోజ్ అయిపోవాలి. ఈ 2 ఫంక్షనాలిటీస్ మనం ఇవ్వాలి. ఏ విధంగా అంటే ఇట్స్ వెరీ ఈజీ. ఇది అది ఫామ్ డేటాకి సంబంధించింది కాబట్టి ఆ కాంపోనెంట్ అనేది ఇక్కడ వేర్ ఈస్ క్రాస్ సింబల్, క్లోజ్ సింబల్ విచ్ ఈస్ దిస్ వన్. ఓకే నాట్ దిస్ వన్. క్లిక్ క్లోజ్ ఫంక్షనాలిటీ అనేది ఒకటి ఇచ్చేద్దాం. అండ్ వేర్ ఈస్ ఇట్? ఓకే క్లోజ్ ఫంక్షనాలిటీ అనేది ఏం చేయాలి? దిస్ డాట్ డైలాగ్ రెఫ్ డాట్ క్లోజ్, ఈ మాదిరిగా క్లోజ్ అయితే చేసేయాలి. అండ్ నెక్స్ట్ క్యాన్సిల్ బటన్ క్లిక్ చేసినప్పుడు, అంటే క్యాన్సిల్ బటన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ సేవ్ అండ్ క్యాన్సిల్ ఇక్కడ ఉంటుంది కదా, ఇది కూడా క్లోజ్ చేసేయాలి. సో ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తామో క్లోజ్ అనేది ఫంక్షనాలిటీ అనేది వర్కౌట్ అవ్వాలి. ఓకే ఫైన్. ఇప్పుడు చూద్దాం గైస్. ఇక్కడ చూసినట్లయితే ఇది క్లిక్ చేసినట్లయితే క్లోజ్ అయిపోతుంది, ఇది క్లిక్ చేసినట్లయితే క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇది
ఇది క్లిక్ చేసినట్లయితే క్లోజ్ అవుతుంది. అండ్ డిలీట్ ప్రెస్ చేసినట్లయితే డిలీట్ అనేది జరుగుతుంది. ఓకే గైస్, ఇప్పటికి సక్సెస్‌ఫుల్‌గా అయితే యాడ్ చేసేసాం. అండ్ ఇంకా కొన్ని డేటా అయితే ఇచ్చేద్దాం. లైక్ సంథింగ్ డమ్మీ డేటా. ఓకే గైస్, ఒకవేళ ఈ వీడియో కానీ మీకు గాని నచ్చినట్లయితే గట్టిగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫైర్ బేస్ అంటే యాంగులర్‌లో ఫైర్ బేస్ యూజ్ చేసి ఇంకా మంచి మంచి ఓహ్, అప్లికేషన్స్ అనేవి తయారు చేద్దాం నెక్స్ట్ సెషన్స్‌లో. సో, మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా యాంగులర్ మీద బేసిక్స్ అనేవి నేర్చుకోవాలి అనుకున్నట్లయితే నా ఛానెల్‌ని సజెస్ట్ చేయండి గైస్. ఓకే గైస్, ఇప్పుడు చూద్దాం సబ్మిట్. ఈ మాదిరిగా టేబుల్ డేటా అనేది ఈ మాదిరిగా అయితే మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంతే గైస్. ఏ అప్లికేషన్ ఇప్పుడు రియల్ టైమ్ అప్లికేషన్స్‌లో చూసినట్లయినా, ఇప్పుడు అడ్మిన్ అప్లికేషన్స్‌లో చూసినట్లయితే అన్ని టేబుల్స్‌లోనే ఉంటాయి డేటా అనేది. అంటే పర్టిక్యులర్ యూజర్ డేటా గాని, కస్టమర్స్ డేటా గాని ఇవన్నీ ఈ మాదిరిగానే మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఫైర్ బేస్‌లో చూసినట్లయినా కూడా ఈ మాదిరిగానే డేటా అనేది మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. ఇంకా కాంప్లెక్స్‌గా ఇంకా నెక్స్ట్ సెషన్స్‌లో చూద్దాం. అంటే ఇంకా ఏమేం చేయొచ్చు ఫైర్ బేస్ యాంగులర్‌లో యూజ్ చేసే ఫైర్ బేస్‌ని యూజ్ చేసి ఏమేం చేయొచ్చు అనేది ఇంకా నెక్స్ట్ సెషన్స్‌లో అయితే చూద్దాం. ఈ సెషన్స్‌లో నేను క్రెడ్ ఆపరేషన్స్ అనేవి సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ చేసేసాను. ఈ వీడియో గాని అండ్ నా ఎక్స్‌ప్లనేషన్ గాని నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ కామెంట్ కూడా చేయండి. నా వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఏ విధంగా ఉంది అనేది. ఓకే గైస్, ఎవరైనా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ టు అవర్ ఛానెల్ గైస్. థాంక్ యూ.